Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? My name is Sairam Sampatrao. Welcome to the 5th session of Telangana Movement and State Formation. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం యొక్క 5వ క్లాస్ని మనం ఈ పర్టిక్యులర్ సెషన్లో కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్? తెలంగాణ పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది తెలుగులో. సో ఈ టాపిక్ని మనం సాలార్జంగ్ రిఫార్మ్స్, ముందు సాలార్జంగ్ సంస్కరణ ఎలా అయితే 2 పార్ట్స్గా మనం నేర్చుకున్నామో, దిస్ తెలంగాణ పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ని కూడా మనం 2 పార్ట్స్గా నేర్చుకుందాం. సో ఈ సెషన్లో మనం ఫస్ట్ పార్ట్, తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లోని ఫస్ట్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాను. సో చక్కగా చివరి వరకు క్లాసెస్ అనేటటువంటి ఫాలో అవ్వండి. మీకు ఎగ్జామ్ టైంకి పూర్తి సిలబస్ అనేటటువంటిది తప్పకుండా కంప్లీట్ అవ్వబోతుంది. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళకి ముఖ్యంగా మెటీరియల్ అనేటటువంటి దొరకడం కష్టంగా ఉంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్ అనేటటువంటి తయారు చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం, చూడండి. సో సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ ద సేమ్ నేమ్తో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అండ్ దాంతోపాటు ఫ్రీ మెటీరియల్స్ అనేటటువంటివి మీకు దొరుకుతాయి. ఆల్ ద మెటీరియల్స్ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. చాలామంది పూర్ ఆస్పిరెంట్స్కి ఫ్రీగా క్లాసెస్ చెప్పాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. దెర్ ఈజ్ నో మానిటరీ ఆస్పిరేషన్స్ బిహైండ్ ఎనీ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ అండ్ ఆల్. సో ఎవరైనా పూర్ ఆస్పిరెంట్స్ ఒకవేళ క్లాసెస్ అఫోర్డ్ చేయలేకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కానీ టెలిగ్రామ్ ఛానల్ గురించి కానీ వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి ఇనిషియేటివ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఫ్రీ క్లాస్ అప్డేట్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ వస్తాయి. నో స్పామ్, నథింగ్. మీకు చదువుకోవడానికి ఏదైతే కావాలో అది మాత్రమే అక్కడ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలంటే దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ మై ఈమెయిల్ అడ్రస్ ఈస్ దిస్ థింగ్. సో sairam.sampatrao006@gmail.com, ఇది నా ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయాలన్నా చేయొచ్చు, మీరు వాట్సాప్ చేయాలన్నా చేయొచ్చు. ఫోన్ చేసినా పర్లేదు, కానీ నేను కంప్లీట్గా క్లాసెస్లోనే ఉంటాను. సో మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, బట్ కానీ నా ఫ్రీ టైం చూసుకొని మీకు తప్పకుండా కాల్ చేస్తాను. ఓకేనా? రైట్. మరి ఏ డిలే చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. సో తెలంగాణ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ లేదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని చెప్పి మనం తెలుగులో అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు తెలంగాణ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్, లెట్ మీ గివ్ యూ ఏ స్మాల్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పటి వరకు మనం ఏమైతే డిస్కస్ చేసామో వాటి గురించి కాస్త మాట్లాడుకుందాం. సో దట్ ఈ క్లాస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి తెలుస్తుంది. సో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు. అండ్ ముందు క్లాసెస్ ఫాలో అయినటువంటి వాళ్ళు కూడా ఒక రివిజన్ లాగా వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఓకేనా? సో ఐ రికమెండ్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్. కంప్లీట్గా సిలబస్ అర్థం కావాలి అంటే, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలంటే క్లాస్ 1 నుంచి కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్. మరి సో ద ప్రెజెంట్ డే రీజన్ ఆఫ్ తెలంగాణ వాజ్ యాక్చువల్లీ అండర్ డిఫరెంట్ డినాస్టీస్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. సో ప్రస్తుత తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది వేరువేరు కాలాల్లో వేరువేరు రాజవంశాల అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. వేరువేరు రాజవంశాల చేత పరిపాలింపబడడం అనేటటువంటిది జరిగింది. సో మీరు ప్రాచీన కాలానికి వస్తే శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు, ఇలాంటి రాజవంశాలు అనేటటువంటివి పరిపాలిస్తే, మధ్యయుగం కాలం నాటికి వస్తే కాకతీయులు, ముసునూరి నాయకులు అండ్ బహమనీ చక్రవర్తుల తర్వాత గోల్కొండ సుల్తానుల తర్వాత మొఘలుల తర్వాత స్వతంత్ర మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా రంగీలా టైంలో ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది నిజాం ఉల్ ముల్క్ చేత. మొదటి నిజాం అయినటువంటి అసఫ్జా 1 అయినటువంటి మీర్ కమరుద్దీన్ సిద్దకీ చేత. సో ఈ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి అండ్ దిస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఎప్పుడు ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్ లేదా ఇండిపెండెంట్ అసఫ్జా నిజాం స్టేట్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే 1724లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరి చేత? నిజాముల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ సిద్దకీ చేత. అప్పుడు మొఘల్ పాలకుడు ఎవరండి అంటే మహమ్మద్ షా రంగీలా.
సో మొత్తం నిజాంలు ఎంతమంది? ఇప్పుడు నిజాముల్ ముల్క్ యొక్క సక్సెసర్స్, వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నిజాంలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నామని చెప్పుకున్నాం. సో మొత్తం నిజాములు ఎంతమంది? 7 నిజాములు అన్నమాట. సో ఈ 7 నిజాంలు 7 నిజామ్స్ 224 ఇయర్స్ హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించడం అనేటటువంటి జరిగింది. ద ఎల్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 3 లింగ్విస్టిక్ రీజియన్స్, 3 భాషలు మాట్లాడేటటువంటి ప్రాంతాలు కలిపి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఏంటా భాషలు? మరాఠ్వాడా రీజన్ ఆఫ్ మహారాష్ట్ర, మరాఠీ భాష మాట్లాడేటటువంటి మరాఠ్వాడా రీజన్ ప్రజెంట్ డే మహారాష్ట్రలో ఉంది. అండ్ దాంతోపాటు కళ్యాణి కర్ణాటక రీజన్ ఆఫ్ కర్ణాటక, సో ప్రజెంట్ డే కర్ణాటక రీజన్లో ఉన్నటువంటి కళ్యాణ కర్ణాటక, గుల్బర్గా ప్రాంతం ఇదంతా. అండ్ దాంతోపాటు తెలుగు భాషను మాట్లాడేటటువంటి తెలంగాణ ప్రాంతం. సో ఈ 3 ప్రాంతాలని కలబలుగుపుడినటువంటి హైదరాబాద్ స్టేట్ లేదా హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దానిని 7 నిజాంలు 224 ఇయర్స్ రూల్ చేయడం అనేటటువంటిది, అడ్మినిస్టర్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ నేమ్డ్ సాలార్ జంగ్ 1, మొదటి సాలార్ జంగ్. సో సాలార్ జంగ్ 1 యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే మిర్ తురబ్ అలీ ఖాన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆయన 1753లో 1753లో హైదరాబాద్ స్టేట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా పగ్గాలు స్వీకరించడం అనేటటువంటిది జరుగుతుంది, పదవిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 decades 30 సంవత్సరాల పాటు 1753 నుంచి 1783 వరకు ఈయన హైదరాబాద్ స్టేట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా అడ్మినిస్టర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పుకున్నాం. He served as the Prime Minister or Diwan under 3 important Nizams. ఎవరు వాళ్ళు? 4th, 5th and 6th. 6th నిజాంకి ఈయన రెజెంట్గా, సంరక్షకునిగా కూడా ఉంటారని చెప్పుకున్నాం. ఎందుకంటే 6th నిజాం సింహాసనాన్ని అధిష్ఠించేటప్పటికీ 6th నిజాం యొక్క వయసు కేవలం 2 నెలలే ఉన్నందువల్ల సో అధికారం అనేటటువంటిది ఎవరి చేతుల్లో పెట్టుకుంటాడు? సో మిర్ తురబ్ అలీ ఖాన్ లేదా మొదటి సాలార్ జంగ్ తన చేతుల్లో పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా 6th నిజాంకి తన కూతురునిచ్చి పెళ్లి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దట్ 7th నిజాం యొక్క మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కూడా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాలని మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ మిర్ తురబ్ అలీ ఖాన్ లేదా మన యొక్క సాలార్ జంగ్ 1, మొదటి సాలార్ జంగ్, హీఈస్ నోన్ ఫర్ హిజ్ రిఫార్మ్స్, చాలా సంస్కరణలు ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. విత్ హిస్ గ్రేట్ రిఫార్మ్స్ హీ ట్రాన్స్ఫార్మ్డ్ ద ఎంటైర్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇతని యొక్క సంస్కరణలతో ఈయన హైదరాబాద్ సంస్థానం యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు పరిపాలన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిలోనూ సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ సాలార్ జంగ్ 1 ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ రిఫార్మ్స్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, పబ్లిక్ వర్క్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అండ్ అదర్ రిఫార్మ్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో జిలాబందీ సిస్టమ్ లాంటిది ఎలా తీసుకురావడం అనేది జరిగింది, హలిసిక్కా కాయిన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది, రీజనల్ కాయిన్ మింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేసి డిస్ట్రిక్ట్ మింట్స్ అబాలిష్ చేసి సెంట్రల్ మింట్ని హైదరాబాద్లో ఎలా ఎస్టాబ్లిష్ చేశాడనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడాం. ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అండ్ మనకి రైల్వేస్ ఎలా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు వేజెస్ కోసం పనిచేసేటటువంటి తాలూక్దార్స్ని ఎలా అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ 2 ఇంపార్టెంట్ క్లాసెస్, రైట్? సో ఈ క్లాస్లో మనం తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉంటుందో 7వ నిజాం సమయంలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసినటువంటి రీజన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్, అండ్ దాంతోపాటు
what are the important events that have happened during Telangana armed struggle and what are the outcomes of Telangana armed struggle, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ క్లాసెస్లో ఇంపార్టెంట్ లీడర్స్ హూ ప్లేడ్ ఎ పివటల్ రోల్ ఇన్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్, ఏ నాయకులు తెలంగాణ మూమెంట్లోని తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లోని సాయుధ తిరుగుబాటులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో ఆ విషయాలు అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకేనా? సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు క్లియర్గా దిస్ పర్టిక్యులర్ సెషన్ అనేటటువంటిది అర్థమవుతుంది. ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ మై వాట్సాప్ నెంబర్ 8500671913 ఈజ్ మై వాట్సాప్ నెంబర్. మీరు దాని ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వినండి, మనం చక్కగా నేర్చుకుందాం. సో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు. ప్రజెంట్ డే తెలంగాణ రీజియన్, తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది యునీక్ కల్చర్, ప్రత్యేకమైనటువంటి సంస్కృతికి, ప్రత్యేకమైనటువంటి చేతి వృత్తులకి, హ్యాండీక్రాఫ్ట్స్కి, గ్రేట్ ఆర్కిటెక్చర్కి, చార్మినార్ కానీ సాలార్జంగ్ మ్యూజియం కానీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలకు మాత్రమే ప్రతీతి కాదు. ఈ తెలంగాణ గడ్డ ఏదైతే ఉంటుందో అది పోరాటాల పురుటుగడ్డ. మీ అందరికీ తెలుసు, ఎన్నో పోరాటాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసినటువంటి గొప్ప నేల మన తెలంగాణ నేల. కేవలం వైలెంట్ రెవల్యూషనరీస్, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ఈవెన్ రైతులు కూడా ఈ తెలంగాణ నేల మీద తిరుగుబాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఒక గొప్ప పోరాటాలకు నాంది పలకడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అన్నాం, రైతాంగ సాయుధ తిరుగుబాటు అని చెప్పి మనం అన్నాం. రైతులు ఆయుధాలు పట్టుకొని చేసినటువంటి తిరుగుబాటు. రైతులు, కల్టివేటర్స్, వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పంట పండించడం అనేటటువంటిది వీళ్ళ పని. మరి వీళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరిగింది? పంట పండించుకునేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయుధాలను ఉపయోగించి వాళ్ళ హక్కుల పంట పండించుకోవడానికి ఎలా కష్టపడాల్సి రావడం అనేటటువంటిది జరిగింది. ఇలాంటి విషయాలు మనం ఈ పర్టిక్యులర్ టాపిక్, ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. 1940 మొదలై 1951లో ఎండైనటువంటి తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ పివటల్, వెరీ కీ మూమెంట్ ఇన్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలోనే ఇది గొప్ప ఘట్టంగా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది దేశంలో తర్వాత, తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ తర్వాత జరిగినటువంటి చాలా కమ్యూనిస్ట్ పోరాటాలకి ఊపిరిలూదడం అనేటటువంటిది జరిగింది. కమ్యూనిస్ట్ పోరాటాలకి ఒక ఇన్స్పిరేషన్గా, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా నిలబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు భారత రైతులు, భారత రైతాంగం యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహా పోరాటంగా, మహా విప్లవంగా చరిత్రలో తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది నిల్చుండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్ బ్రాట్ ద స్ట్రగుల్స్ ఆఫ్ ద పీజెంట్రీ టు ద ఫోర్ ఫ్రంట్. రైతులు ఫేస్ చేసినటువంటి కష్టాలు, ఇబ్బందులు, వాళ్ళ కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని తెర మీదకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వాటికి ప్రపంచానికి పరిచయం చేయడం అనేటటువంటిది జరిగింది. అధికారాన్ని అండ్ దాంతోపాటు భూములని కొంతమంది చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చలాయించినటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అణిచివేత ఏదైతే ఉంటుందో, ఈ భూస్వాముల యొక్క అణిచివేత అండ్ దాంతోపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి నిజాముల యొక్క ఆటోక్రటిక్ రూల్, నిరంకుశ పాలన ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా రైతులు కత్తులు దొరికితే కత్తులు, కొడవళ్ళు దొరికితే కొడవళ్ళు, బల్లాలు దొరికితే బల్లాలు, తుపాకులు దొరికితే తుపాకులు, బందూకులు దొరికితే బందూకులు, ఏది కనిపిస్తే దాన్ని పట్టుకొని తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరిగింది. దాన్నే మనం తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి చెప్తాము. తెలంగాణ సాయుధ తిరుగుబాటు అనేటటువంటిది చరిత్రలో శాశ్వతంగా లిఖించగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. So with this background, I welcome you all on a very important emotional roller coaster ride అమ్మ. సో ఈ క్లాస్లో మీరు వినబోయేటటువంటి, మీరు తెలుసుకోబోయేటటువంటి కొన్ని ఈవెంట్స్ అండ్ కొన్ని సంఘటనలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు అండ్ దాంతోపాటు మిమ్మల్ని కలత పెట్టచ్చు. సో నిండు హృదయాలతో, గట్టి హృదయాలతో ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని వినే ప్రయత్నం అనేటటువంటిది చేయండి.
సో తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మీద మీకు మెయిన్స్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే దిస్ పేజ్ ఏదైతే నేను మీకు ఇచ్చానో దిస్ షుడ్ బి యువర్ ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ లైన్స్ అనేటటువంటివి మీకు గుడ్ మార్క్స్ ఫెచ్ చేస్తాయి. సో యూ నీడ్ టు రైట్ దిస్ పార్ట్ యాజ్ యువర్ ఇంట్రడక్షన్. నౌ లెట్ us look at the reasons that led to తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, రైతాంగ సాయుధ తిరుగుబాటుకు గల కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో లెట్ us look at important reasons for the తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ లేదా తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. ఐ విల్ గివ్ యూ 7 important reasons. మీకు ఒకవేళ రీజన్స్ ఫర్ ద తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మీద క్వశ్చన్ వస్తే, ఇట్ విల్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ ఇన్ యువర్ మెయిన్స్ వస్తే, యూ నీడ్ టు మెన్షన్ ఆల్ దీస్ 7 important reasons. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ ఫెచ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఈజ్ నిజామ్స్ టైరనికల్ రూల్. టైరనీ అంటే ఏంటంటే నిరంకుశత్వమైనటువంటి పాలన. నిజాం నిరంకుశ పాలన ఏదైతే ఉంటుందో, నిజామ్స్ యొక్క ఆటోక్రటిక్ రూల్ ఏదైతే ఉంటుందో, దట్ లెడ్ టు దిస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ పొటెన్షియల్ రీజన్, ఫండమెంటల్ రీజన్ ఫర్ ద తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నిజాం సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నిజాం అండర్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, దేవర్ డినైడ్ బేసిక్ ఫ్రీడమ్ అండ్ ఎమ్యూనిటీస్. వాళ్ళకి బేసిక్గా సంక్రమించాల్సినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉండాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి లభించకపోవడం వల్ల, అండ్ దాంతోపాటు ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు ఎవరైతే ఉన్నారో, జమీందారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఆకృత్యాల వల్ల, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు బతకాల్సినటువంటి అవసరం రావడం వల్ల వాళ్ళు రాజు మీద, ప్రభుత్వం మీద దండెత్తడం అనేటటువంటి జరిగింది. ఆయుధాలు బూని ఈ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండర్ ద రూల్ ఆఫ్ 7th నిజాం, 7వ నిజాం అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లీడర్షిప్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, సభలు కానీ, లేకపోతే వ్యక్తులు ఒక చోట గుమిగూడేటటువంటి హక్కులు కూడా కాలరాయడం అనేటటువంటి జరిగింది. సో ఈ రైట్స్ ఎప్పుడైతే డినై చేయబడ్డం అనేటటువంటి జరిగిందో, పీపుల్ ఎస్పెషల్లీ ద పీజెంట్స్ హూ వర్ ఫోర్స్డ్ టు లివ్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, ది పిక్డ్ ఆర్మ్స్, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఈస్ నిజామ్స్ టైరనికల్ రూల్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజన్కి వెళ్దాం చూడండి. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఈస్ ఫ్యూడల్ రెజీమ్ అండ్ పీజెంట్ ఎక్స్ప్లాయిటేషన్. తెలంగాణలో ఆ సమయంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి భూస్వామ్య వ్యవస్థ అండ్ దాంతోపాటు రైతుల యొక్క శ్రమ దోపిడీ, రైతులని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల, సామాన్య వ్యవసాయదారుల్ని తీవ్రంగా దోచుకోవడం వల్ల ఈ రైతాంగ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఫ్యూడల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ల్యాండ్ లార్డిజం ఏదైతే ఉంటుందో, భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో, these two were two important issues in erstwhile హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ సంస్థానంలో two important problems అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీస్ ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ భూస్వామ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెట్టి చాకరీ సిస్టమ్ని ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అంటే ఈ దళిత కుటుంబాలకు అండ్ దాంతోపాటు తక్కువ జాతులకు చెందినటువంటి వ్యక్తులని వెట్టి చాకరీ చేయించడం అనేటటువంటిది జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని విపరీతమైనటువంటి పనులు చెప్పి వాళ్ళ నుంచి శ్రమ దోపిడీ చేయడం అనేటటువంటిది జరిగింది. దీస్ హ్యూజ్ అండ్ లార్జ్ ల్యాండ్ ఓనింగ్ దొరలు కానీ, దేశ్ముఖ్స్, జాగీర్దార్స్, పటేల్స్, పత్వారీస్, వీళ్ళందరూ సామాన్యమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సివియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అండ్ ల్యాండ్ యాజ్ వెల్, ల్యాండ్ ఓనర్షిప్ యాజ్ వెల్. సపోజ్ ఇక్కడ ఒకటి చూడండి, ఎర్రపాడు దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. సో ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఏకంగా 1,50,000 ఎకరాలకు ఓనర్ అండి. 1,50,000 ఎకరాలు ఆయన అండర్లో ఉండడం అనేది జరిగింది. అంటే సుమారు ఒక 30-40 గ్రామాలు ఏకంగా ఆయన అండర్లో ఉండడం అనేది జరిగింది. మధీరా ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు చూసుకుంటే 1,00,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విష్ణూరు దేశ్ముఖ్. విష్ణూర్ ఈజ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ డే నల్గొండ డిస్ట్రిక్ట్.
ఆ విష్ణూరుకి చెందినటువంటి దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి, ఇతను ఏకంగా 40,000 ఎకరాలు అనేటటువంటివి తన అండర్లో పెట్టుకున్నాడు. 12 నుంచి 17 గ్రామాలు ఆయన అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సూర్యాపేట్ దేశ్ముఖ్ అయినటువంటి కందూరు లక్ష్మీకాంతరావు ఎవరైతే ఉన్నారో ఆయన 20,000 ఎకరాలకు ఆసామిగా భూస్వామిగా ఉండడం అనేటటువంటిది జరిగింది. చూడండి, సామాన్యమైనటువంటి రైతుల దగ్గర భూములు ఉన్నాయా? లేదు. ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్ని కౌలుకు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తుంటే పంట క్రాప్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు దోచుకునే వాళ్ళు అంటే ఈ భూస్వాములు దోచుకోవడం అనేటటువంటిది జరిగింది. క్రాప్ ప్రొడ్యూస్ కట్టనటువంటి వాళ్ళని వెట్టి చాకరీ చేయించడం అనేటటువంటిది జరిగింది. సామాన్యమైనటువంటి రైతు బిడ్డల్ని, సామాన్యమైనటువంటి తక్కువ జాతి దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరినీ పనుల్లో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. రైతు బిడ్డలు పసి మొగ్గల్లాంటి పుష్పవతులు అవ్వనటువంటి ఆడపిల్లల్ని కూడా ఈ దొరలు ఎవరైతే ఉంటారో ఈ దొరలు తమ పక్కల్లోకి ఆహ్వానించడం అనేటటువంటిది జరిగేది. అంత సివియర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది ఉండేదమ్మా. ద ప్రెజెంట్ డే లైఫ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ ఈజ్ వెరీ వెరీ బ్లెస్డ్ లైఫ్. వి టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనకు అన్నీ ఉన్నాయి, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి హక్కులు ఉన్నాయి. కానీ ఒకప్పటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి దుర్భరమైనటువంటి జీవితాలు, ఘోరాతి ఘోరమైనటువంటి జీవితాలు ఒకప్పుడు ఉండేవి. తినడానికి తిండి లేక ఒక వ్యక్తి అండర్లో నలిగిపోయి అణిచివేతకి గురయ్యేటటువంటి బానిస బతుకులు ఒకప్పుడు బతకాల్సి రావడం అనేటటువంటిది జరిగేదమ్మా. సో కడుపు మండినటువంటి వాడు ఏం చేస్తాడు? తిరగబడతాడు. సో భూస్వామ్య వ్యవస్థ ద్వారా, శ్రమ దోపిడీ ద్వారా ఎవరైతే విపరీతమైనటువంటి కష్టాలను చూడగొన్నారో, కన్నీళ్లను సెలయేళ్లుగా కార్చారో వాళ్ళందరూ తిరగబడ్డం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో వాళ్ళందరూ భాగం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఫ్యూడల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఫ్యూడల్ రెజీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్ us look at థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. సో థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ వాజ్ a rise of communist ideology in Hyderabad state. ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉంటుందో అది పీక్ స్టేజ్కు చేరుకోవడం. 1917లో రష్యన్ రెవల్యూషన్, రష్యన్ విప్లవం లేదా అక్టోబర్ రెవల్యూషన్ ద్వారా వ్లాడిమిర్ లెనిన్ సోవియట్ యూనియన్ని స్థాపించడం అనేటటువంటిది జరుగుతుంది. రష్యాలో, ఇంపీరియల్ రష్యాలో జారిస్ట్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, మొనార్కీ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేసి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది 1917లో మొదలైనటువంటి రష్యన్ రెవల్యూషన్ ద్వారా. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందో రష్యాలో, అప్పటి నుంచి ప్రపంచ దేశాలకి కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ రైజ్ ఇన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ని చాలా ప్రభావితం చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అప్పటి హైదరాబాద్ స్టేట్లోని కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఇన్స్పైర్డ్ ద వర్క్స్ ఆఫ్ జర్మన్ స్కాలర్స్ లైక్ కార్ల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్. కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రచనల ద్వారా, దాస్ క్యాపిటల్ లాంటి రచనల ద్వారా, ఎంగిల్స్ అండ్ దాంతోపాటు వ్లాడిమిర్ లెనిన్, దాంతోపాటు స్టాలిన్, దాంతోపాటు మావో జెడాంగ్, వీళ్ళ యొక్క ఇలాంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రచనల ద్వారా, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ స్పీచెస్ ద్వారా ప్రభావితమయ్యి వాళ్ళు ఏం చేశారు, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని పీజెంట్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చేర్చడం అనేటటువంటిది జరిగింది. For those people who don't know about communism, communism is all about building a classless society. అంటే ఎటువంటి క్లాస్ లేనటువంటి సొసైటీ, ఎటువంటి తరగతులు లేనటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడమే లక్ష్యంగా కమ్యూనిజం అనేటటువంటిది చెప్తుందన్నమాట. కార్ల్ మార్క్స్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ భావజాలంగా మనం చెప్పుకోవచ్చు. This communism and socialism are they came to the forefront against the ideology of capitalism. Capitalism ante enti? It is a profit making ideology. Whatever it may be, by exploiting or anything, you need to increase your profits, you need to maximize your profits. నీ లాభాలని ఇంక్రీజ్ చేసుకోవడం. ఈ క్యాపిటలిజం పెరగడం వల్ల ఏం జరిగింది, వర్కింగ్ క్లాస్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది. అంటే శ్రామికుల్ని శ్రమ దోపిడీ చేయడం అనేటటువంటిది జరిగింది, వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవడం అనేటటువంటిది జరిగింది, వాళ్ళ చేత ఎక్కువ పని గంటలు
పని చేయించడం కానీ, లేకపోతే వాళ్ళకి తక్కువ జీతాలు ఇవ్వడం కానీ ఇలా మొదలైంది. సో దీనికి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ అండ్ దాంతోపాటు లెనిన్ లాంటి వాళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇక్కడ క్యాపిటలిస్ట్ క్లాస్, వర్కర్ క్లాస్ అనేటటువంటి వ్యత్యాసాలు కానీ భేదాలు కానీ ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి అని చెప్తారు. కమ్యూనిస్ట్ సొసైటీ ఈజ్ ఎ ఉటోపియన్ సొసైటీ అమ్మ. అంటే ఇట్ విల్ నెవర్ ఎగ్జిస్ట్, అసలు ఎగ్జిస్ట్ అవ్వడం అనేటటువంటి జరగదన్నమాట. అర్థమైందా? బట్ కానీ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ ఫర్ కమ్యూనిస్ట్ సొసైటీ అని చెప్పి మనకి మార్క్స్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కమ్యూనిస్ట్ సొసైటీ ఏర్పాటైనప్పుడే సొసైటీలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఎండ్ అవుతాయని చెప్పి మనకి మార్క్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీనికి ఐడియాలజీ, భావజాలానికి ప్రభావితమైనటువంటి కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులకు కూడా, రైతాంగానికి కూడా ఈ ఐడియాలజీ, భావజాలాన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి, రాజ్ బహదూర్ గౌర్, బండి యాదగిరి అండ్ దాంతోపాటు బొమ్మగని ధర్మభిక్షం. సో ఇలాంటి కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ. చిన్న చిన్న గ్రామాల్లో అండ్ దాంతోపాటు చిన్న చిన్న పట్టణాల్లో, చిన్న చిన్న నగరాల్లో పబ్లిక్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో, గ్రంథాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి అక్కడ కమ్యూనిస్టు పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని చేర్చి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ. అండ్ దాంతోపాటు ది స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ విలేజ్ కమిటీస్ అండ్ విలేజ్ అసోసియేషన్స్. గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా దీస్ ల్యాండ్ లార్డ్స్ పీజెంట్స్ని శ్రమదోపిడీ చేసే విధానం కానీ, ఈ ల్యాండ్ లార్డ్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ యొక్క అట్రాసిటీస్, ఆకృత్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద విరివిగా చర్చలు అనేటటువంటివి జరిపించేవాళ్ళు. సో ప్రజల్లో చైతన్యం అనేటటువంటిది, అవేర్నెస్ అనేటటువంటిది నింపి పీపుల్ని మొబిలైజ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క కమ్యూనిస్ట్ భావజాలాన్ని సంఘటితం చేయడం, కన్సాలిడేట్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. దానిలో భాగంగానే 1939లో 1939 డిసెంబర్లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనేటటువంటి ఒక కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది బై ఏ ఉర్దూ పోయిట్ నేమ్డ్ మక్తూమ్ మొహిద్దీన్ అండ్ దాంతోపాటు సయ్యద్ ఇబ్రహీం అండ్ దాంతోపాటు రాజ్ బహదూర్ గౌర్. దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఫ్రమ్ ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్. అండ్ 1940లో 1940లో సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ హైదరాబాద్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటి జరిగింది. రావి నారాయణ రెడ్డి అండ్ దాంతోపాటు బద్దం ఎల్లారెడ్డి వీళ్ళందరూ కలిపి కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా శ్రామిక వర్గాలు అండ్ రైతాంగాల యొక్క కష్టాలు, కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటి మీద రచనలు చేయడం అండ్ దాంతోపాటు కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ లాంటి వాళ్ళ యొక్క రచనలను పీపుల్ వరకు తీసుకెళ్లడం అనేటటువంటి పనులు వీళ్ళు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మీరు కార్ల్ మార్క్స్ని చూడొచ్చు, ఇక్కడ మీరు ఎంగిల్స్ని చూడొచ్చు, ఇక్కడ వ్లాడిమిర్ లెనిన్ని చూడొచ్చు. లెనిన్ తర్వాత సోవియట్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్. సో ఇక్కడ పిక్చర్స్ కూడా నేను యాడ్ చేశాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్, బెటర్ అండర్స్టాండింగ్. ఓకేనా? రైట్. సో ఆ విధంగా తెలంగాణలో అండ్ తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో ఒక గొప్ప పోరాటానికి, ఒక మహాభావజాలం ఏదైతే ఉంటుందో అది ఆ విధంగా తోడ్పాటును అందించడం అనేటటువంటిది జరిగింది. నౌ లెట్ us look at fourth important reason for Telangana peasant armed struggle. The fourth important reason for Telangana peasant armed struggle was emergence of money lenders or mahajans అండ్ నాగు వడ్డీ సిస్టమ్. ఈ నాగు వడ్డీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ముఖ్య కారణం అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సామాన్యమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాన్ని అవకాశంగా మార్చుకోవడానికి చాలామంది వడ్డీ వ్యాపారులు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. దే యూజ్ దిస్ కైండ్ ఆఫ్ నాగు వడ్డీ సిస్టమ్ లాంటి ఒక ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్స్టిట్యూషన్ లేదా డివైస్ని ఉపయోగించుకొని పీపుల్ యొక్క హార్డ్ అండ్ మనీ, వాళ్ళు శ్రమటోర్చి పండించి కష్టం చేయగా వచ్చినటువంటి డబ్బుని దోపిడీ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ నాగు వడ్డీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం జరుగుతుంది అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, అసలు ఏదైతే ఉంటుందో అది ఏకంగా ఒక సంవత్సరంలోనే డబల్ అవ్వడం అనేటటువంటిది, రెట్టింపు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకున్నటువంటి రైతులు కానీ అండ్ శ్రామికులు కానీ ఈ అప్పుల వలయంలో కూరుకుపోవడం అనేటటువంటిది జరిగింది. రూరల్ ఇండెటెడ్నెస్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. తద్వారా రూరల్ పావర్టీ ఏదైతే ఉంటుందో, పేదరికం కూడా పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. పీపుల్కి తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది మన తెలంగాణ ప్రాంతంలో. సో ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? ఎమర్జెన్స్ ఆఫ్ మనీ లెండర్స్ అండ్ నాగు వడ్డీ సిస్టమ్. నౌ లెట్ us look at ఫిఫ్త్ ఇంపార్టెంట్ సిస్టమ్, వెట్టి ఆర్ బఘేలా సిస్టమ్.
వెట్టి చాకరీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్కి. దీన్ని ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ వెట్టి సిస్టమ్ లేదా ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ అంటే, ల్యాండ్ లార్డ్ భూస్వామి ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కోరిక మేరకు లోవర్ క్యాస్ట్ వాళ్ళు, దళితులు అండ్ చిన్న జాతుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బానిసత్వం చేయడం, ఊడిగం అనేటటువంటి చేయడం, వాళ్ళు ఏ పని చెప్తే వాళ్ళు ఆ పని అనేటటువంటిది చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ప్రతి అన్టచబుల్ ఫ్యామిలీ నుంచి అంటే అంటరాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం నుంచి, దళిత కుటుంబాల నుంచి ఒకరు తప్పకుండా ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో భూస్వామి యొక్క హౌస్కి, ఇంటికి వెళ్ళడం అనేటటువంటిది జరగాలి. హౌస్ దిస్ ల్యాండ్ లార్డ్ యొక్క హౌస్ని ఏమనేవాళ్ళు అంటే గడి అనేవాళ్ళు. గడీల వ్యవస్థ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. గడి అంటే ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ ల్యాండ్ లార్డ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో మెనార్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. యూరోప్లో మీరు ఫ్యూడలిజం గురించి చెప్తే మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఎ క్యాసిల్, అంటే ల్యాండ్ లార్డ్ ఉండేటటువంటి కోట, ఒక ఊరంత కోట ఉంటుంది, ఒక గడి. అర్థమైందా? దీని చుట్టూ ఇతని యొక్క 1,00,000 ఎకరాలు, 1,50,000 ఎకరాలు లేకపోతే 50,000 ఎకరాలు చుట్టూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ సామాన్యమైనటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇదేదైతే ఉంటుందో పనులు ఏవైతే ఉంటాయో వ్యవసాయం అనేటటువంటి చేస్తారు. చేసి పంటను ఎవరికి అందిస్తారు? ఈ భూస్వామికి అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం? గడి అంటాం. గడి అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ మాన్స్ట్రస్ సింబల్ ఫర్ ద అథారిటీ ఆఫ్ ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్ యొక్క ఆధిపత్యాన్ని చూపించేటటువంటి ఒక చిహ్నంగా భావించేవాళ్ళు. దాన్ని చూడడానికే చాలామంది భయపడేవాళ్ళు. అడుగు పెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేది ప్రతి ఒక్కరికి. అంత గంభీరంగా ఈ గడులు ఏవైతే ఉంటాయో ఆ గడులు ఉండేవి. చిన్నపాటి ఆడపిల్లల్ని, పుష్పవతులు కూడా కానటువంటి ఆడపిల్లల్ని ఈ దొరలు ఎవరైతే ఉంటారో దొరల యొక్క కొడుకులు తమ పక్క మీద పరుపుగా వాడుకోవడం అనేటటువంటిది జరిగేదమ్మా. సో తెలంగాణ ఫోక్ టేల్స్ ఏవైతే ఉంటాయో, జానపద కథలు ఏవైతే ఉంటాయో, ఈ గడీలని ఒక దెయ్యపు కూపాలుగా లేకపోతే ఒక దెయ్యపు ఇల్లులుగా భావించడం అనేటటువంటిది జరిగేది. ఒక రాబందుల ఇల్లులుగా, గబ్బిలాల ఇల్లులుగా, కథలుగా చెప్పుకోవడం అనేటటువంటిది జరిగేది. ఈ కథల్లో దెయ్యపు కోటలుగా చిన్నపిల్లలు ఊహించుకునేవాళ్ళు. అలాంటి చిన్నపిల్లలని వ్యభిచారానికి తీసుకెళ్లే వాళ్ళండి అలాంటి గడుల్లోకి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించుకోండమ్మా. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. కానీ ఒకప్పుడు జీవితాలు అనేటటువంటి అలా ఉండేవి కాదు. ఒకప్పుడు జీవితాలు అంత సుఖమయమైతే కాదు. అర్థమవుతుందా? మన పూర్వీకులు చాలా కష్టాలను అనుభవిస్తూ రావడం అనేటటువంటి జరిగేది. చూడండి, ఎనదర్ ప్రాక్టీస్ ఏంటి అంటే ప్రివలెన్స్ ఆఫ్ కీపింగ్ గర్ల్స్ యాజ్ స్లేవ్స్ ఇన్ ల్యాండ్ లార్డ్స్ హౌస్. భూస్వాముల యొక్క ఇళ్లలో బానిసలుగా ఆడపిల్లల్ని వాడడం అనేటటువంటి జరిగేది. కాన్క్యుబైన్స్గా అంటే ఉంపుడుగత్తెలుగా వాడడం అనేటటువంటి జరిగేది, చిన్న పిల్లల్ని సైతం. అలాంటి ప్రాక్టీసెస్ కూడా ఉండేవి. అండ్ దిస్ ఈజ్ వెట్టి అండ్ బఘేలా సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, పీజెంట్ స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు. 6th ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఫర్ దిస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్, హుక్కీ మాలికన్నా ట్యాక్స్. హుక్కీ మాలికన్నా ట్యాక్స్ ఇట్ ఈస్ ఒక పన్ను అండి. ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ హూమ్. ఒక పర్టిక్యులర్ పని చేసే వాళ్ళ మీద వేసేటటువంటి పన్ను. వాళ్ళు ఎవరండి? టాడీ వర్కర్స్ లేదా టాడీ ట్యాపర్స్. కల్లుతీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వేసినటువంటి ఈ పన్ను ఏదైతే ఉంటుందో, ఈ పన్ను కూడా వీళ్ళలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమవ్వడం అనేది జరిగింది. తెలంగాణ కల్చర్లో కళ్ళు తాగడం అనేటటువంటిది ఒక భాగం. ఈ టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద పన్ను అనేటటువంటిది వేయడం వల్ల ది టాడీ కళ్ళు ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైసెస్ అనేటటువంటివి పెరగడం అనేటటువంటిది జరిగింది. ఇది కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమై ఈ పీపుల్ కూడా తిరగబడ్డం అనేటటువంటిది జరిగింది. దిస్ ద 6th ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నౌ ద లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏంటి అంటే అట్రాసిటీస్ కమిటెడ్ బై విసునూర్ దేశ్ముఖ్, దట్ ఈజ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి. రాపాక వెంకట రామచంద్రారెడ్డి అనేటటువంటి ఒక దేశ్ముఖ్, ఒక ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదలుపెట్టినటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉంటాయో, ఆయన విధ్వంసకరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్కి ఇమీడియట్ రీజన్గా, తక్షణ కారణంగా మనం అభివర్ణించవచ్చు. సో ఒకసారి ఆ రీజన్ కూడా చూద్దాం, వినండమ్మా. సో 7th మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ వచ్చేసి మాన్స్ట్రాసిటీ ఆఫ్ విసునూర్ దేశ్ముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి.
సో రాపాక వెంకట రామచంద్రారెడ్డి అనేటటువంటి ఒక భూస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క దౌర్జన్యాలని ఇమీడియట్ రీజన్గా తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ తిరుగుబాటుకి, రైతాంగ సాయుధ తిరుగుబాటుకి తక్షణ కారణంగా మనం చెప్పుకోవచ్చు. హీఈస్ నోన్ ఫర్ సివియర్ ఎక్స్ప్లాయిటేషన్. తన వద్ద తన భూమిని కౌలు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విపరీతంగా దోపిడీ చేయడం అనేటటువంటి జరిగేది ఈ మహానుభావుడు. ఇక్కడ మీకు పిక్చర్లో ఆయన పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేశాను. సో ఈ నల్లగొండ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో జిల్లాలోని జన్గాం తాలూకాలో మొత్తం 40,000 ఎకరాలు ఏవైతే ఉంటాయో 40,000 ఎకరాలకి ఓనర్ ఎవరు అంటే ఈ విష్ణూర్ దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఈయన చేసినటువంటి 3 మాన్స్ట్రస్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఘోరమైనటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయి, సంఘటనలు ఏవైతే ఉన్నాయి, చర్యలు ఏవైతే ఉంటాయో అది తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్కి ఇంపార్టెంట్ రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కామారెడ్డిగూడెం ఇన్సిడెంట్ అండి. 1940లో జరగడం అనేటటువంటిది జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అంటే షేక్ బందగి అనేటటువంటి చిన్న రైతుని ఇతను విసునూరి దేశ్ముఖ్ అయినటువంటి రాపాక వెంకట రామచంద్రారెడ్డి ఘోరంగా హత్య చేయించడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు హత్య చేయించారో నేను ఇంకొద్ది నిమిషాల్లో మీకు చెప్తాను. సెకండ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఈయన చేసినటువంటి చర్య ఏంటి అంటే పాలకుర్తి కాన్స్పిరసీ కేస్, చాకలి ఐలమ్మ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ వీర వనితగా ఈవిడ పేరుని మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే కడవెండి ఇన్సిడెంట్. నల్గొండ జిల్లాలోని జన్గాం తాలూకులోనే ఉన్నటువంటి కడవెండి అనే గ్రామంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అనేటటువంటి సామాన్యమైనటువంటి రైతు కమ్యూనిస్టు నాయకుడు హత్యకు గురి కాబడ్డం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఎందుకు గురి కాబడ్డం అనేటటువంటిది జరుగుతుందో కూడా నేను కొద్ది నిమిషాల్లో ఈ ఈవెంట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దే లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఈవెంట్స్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం, ఓకేనా. సో 7 ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ నిజామ్స్ టైరనికల్ రూల్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఫ్యూడల్ రెజీమ్ అండ్ పీజెంట్ ఎక్స్ప్లాయిటేషన్. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ మనీ లెండర్స్ ఆర్ నాగు వడ్డీ సిస్టమ్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే వెట్టి ఆర్ బఘేలా సిస్టమ్. సిక్స్త్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి హుక్కీ మాలికన్నా ట్యాక్స్. సెవెంత్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మాన్స్ట్రస్ ఈవెంట్స్ కమిటెడ్ బై విష్ణూర్ దేశ్ముఖ్, రాపాక వెంకట రామచంద్రారెడ్డి. సో ఈ 7 ఇంపార్టెంట్ రీజన్స్ని మీరు తప్పకుండా మెన్షన్ చేయాలి ఆన్సర్లో, అప్పుడే మీకు గుడ్ మార్క్స్ అనేటటువంటివి ఫెచ్ అవుతాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at important objectives of తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్. తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆశయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎండ్ నిజామ్స్ టైరనికల్ రూల్. సో నిజాం నిరంకుశ పాలన ఏదైతే ఉంటుందో దానికి చరమగీతం, దానికి ఎండ్ కార్డ్ అనేటటువంటిది పడ్డం. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే భూస్వామ్య వ్యవస్థని అండ్ దాంతోపాటు శ్రామికుల యొక్క శ్రమదోపిడీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడం, దాన్ని కూడా కంప్లీట్గా ముగించేటట్టు చేయడం. అండ్ దాంతోపాటు భూస్వాముల వద్ద నుంచి ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్వాధీనం చేసుకొని ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది చేయడం. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, ల్యాండ్లెస్ రైతులు ఎవరైతే ఉన్నారో, కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమిని పంచడం. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే మనీ లెండర్స్ ఆర్ మహాజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ యొక్క దోపిడీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎండ్ చేయడం. ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటో చూడండి, అంటే విలేజ్ సొసైటీస్ లేదా విలేజ్ కమిటీస్ లేదా విలేజ్ లైబ్రరీస్ అనేటటువంటివి ఏర్పాటు చేసి సో పీపుల్కి అవేర్నెస్, చైతన్యము, జాగృతి అండ్ దాంతోపాటు వాళ్ళలో ధైర్యాన్ని నింపడం. భూస్వామిని కానీ గడిని కానీ చూసి వెన్నులో వణుకు తెచ్చుకొని వణికిపోయేటటువంటి సామాన్యమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ధైర్యాన్ని
నింపాలి, వాళ్ళ నరాలకి శక్తిని బలాన్ని ఇవ్వాలి. సో అది కూడా లక్ష్యంగా తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది మొదలైంది. అండ్ దాంతోపాటు హైదరాబాద్ సంస్థానంలోని ప్రతి నుక్ అండ్ కార్నర్కి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయడం, కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయడం. అండ్ దాంతోపాటు 7th ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే గ్రామాలు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో నివసిస్తున్నటువంటి అమాయక ప్రజలని ల్యాండ్ లార్డ్స్, దేశ్ముఖ్స్, పటేల్, పట్వారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దోపిడీ నుంచి విముక్తుల్ని చేయడం, వాళ్ళని స్వేచ్ఛాజీవులుగా రెక్కలివ్వడం. అర్థమైందా? సో దీస్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్తో తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఐ గేవ్ యూ 7 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అండ్ ఐ గేవ్ యూ 7 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. సో దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు రెప్లికేట్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎండ్ నిజామ్స్ టైరానికల్ రూల్, నిజాం నిరంకుశ పాలనకి చరమగీతం ఎండ్ కార్డ్ అనేది వేయడం. సెకండ్, ఫ్యూడల్ రెజీమ్ అంటే భూస్వామ్య వ్యవస్థని అండ్ శ్రామికుల యొక్క శ్రమ దోపిడీకి ఎండ్ కార్డ్ అనేటటువంటిది వేయడం. అండ్ దాంతోపాటు ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్, భూస్వాముల వద్ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో లక్షల ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచడం. అండ్ దాంతోపాటు మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దోపిడీని అరికట్టడం. అండ్ దాంతోపాటు విలేజ్ సొసైటీస్, కమిటీస్ అండ్ విలేజ్ లైబ్రరీస్, గ్రంథాలయోద్యమాలు లాంటివి స్టార్ట్ చేసి ప్రజల్లో చైతన్యాన్ని, జాగృతిని తీసుకురావడం. అండ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ సంస్థానానికి కమ్యూనిస్ట్ భావజాలాన్ని నింపడం. అండ్ దాంతోపాటు ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, దేశ్ముఖ్స్, పటేల్ అండ్ పట్వారీల నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను విముక్తుల్ని చేయడం, వాళ్ళని స్వేచ్ఛాజీవులుగా మార్చడం. వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. వినండి. నౌ లెట్ us look at the course of armed struggle. సో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఎలా సాగింది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. వినండి. ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కన్వీనియన్స్, మనం నేర్చుకోవడానికి అండ్ మన సౌలభ్యం కోసం తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ని మనం 4 phases, 4 దశలుగా విడదీయచ్చు. ఫస్ట్ వన్ చూడండి, స్ట్రెంథనింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే ఉంటుందో దాన్ని బలపరచడం, దాన్ని కన్సాలిడేట్ చేయడం, సంఘటితం చేయడం. సెకండ్ ఇంపార్టెంట్ ఫేజ్ చూడండి, రెబలియన్ ఎగెనెస్ట్ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆకృత్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు, పోరాటం అనేటటువంటిది చేయడం. మూడవది చూడండి, రెబలియన్ ఎగెనెస్ట్ నిజాం అండ్ రజాకర్స్, నిజాం నిరంకుశ పాలనకి, టైరనికి. అండ్ దాంతోపాటు రజాకర్స్ అనేటటువంటి ఒక పారామిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. రజాకర్లు అంటే ఎవరో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి అంటే రెబలియన్ ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆపరేషన్ పోలో ద్వారా అప్పటి తెలంగాణ స్టేట్ ఏదైతే ఉంటుందో అది మనకి దేనిలో చేరడం అనేటటువంటిది జరుగుతుంది, ఇండియన్ యూనియన్లోకి చేరడం అనేది జరుగుతుంది. ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది జరిగింది. ఆ విషయం, ఆ ఘట్టాలు కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? మొదటిది ఏంటి, స్ట్రెంథనింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ భావజాలం బలపడడం. సెకండ్, రెబలియన్ ఎగెనెస్ట్ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు ఎవరైతే ఉంటారో ఈ శ్రమదోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం. మూడవది నిజాం నిరంకుశ పాలనకు అండ్ రజాకర్లకు, ఎంఐఎం పార్టీ ఏదైతే ఉంటుందో, సో మనకి అప్పటి హైదరాబాద్ స్టేట్, నిజాం స్టేట్ ఏదైతే ఉంటుందో దానిలో ముస్లిం రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఇన్స్టేట్ చేయడానికి, దాన్ని కంటిన్యూ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ ఫోర్సే దిస్ రజాకర్స్ అమ్మ. ఇలా కాకి బట్టలు వేసుకుంటారు, బ్లాక్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో రజాకర్స్ ఒక రెయిన్ ఆఫ్ టెర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని సృష్టించడం అనేటటువంటిది జరుగుతుంది. రెయిన్ ఆఫ్ టెర్రర్ అంటే మీకు ఫ్రాన్స్లో రాబ్స్పియర్ గుర్తుకు రావచ్చు. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది జరిగిన తర్వాత, ఫ్రెంచ్ విప్లవం అనేటటువంటిది జరిగిన తర్వాత మొనార్క్ ఎవరైతే ఉన్నారో, మొనార్క్ అంటే రాజు ఎవరైతే ఉన్నారో లూయి 16, ఆయన సపోర్టర్స్కి అండ్ ఆయనకి ఎవరైతే మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా రాబ్స్పియర్ రైన్ ఆఫ్ టెర్రర్ని చేపడతారు, ప్రతి ఒక్కరికి భయపెడతాడనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నిజాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, ముస్లిం రూల్కి వ్యతిరేకంగా ఉన్నట్టు కమ్యూనిస్టులు కానీ, పీజెంట్స్ కానీ వీళ్ళ మీద దోపిడీకి, ఆకృత్యాలకి, మానభంగాలకి,
ఘోరాతి ఘోరమైనటువంటి విషయాలకు వీళ్ళు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది రజాకర్స్. కేవలం ఎక్కువగా హిందువుల మీద వీళ్ళు అఘాయిత్యాలు చేస్తారు, కానీ కేవలం హిందువుల మీదే కాదు, నిజాం పాలనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది, వాళ్ళ మీద హింసకి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఎంఐఎం అనేటటువంటి ఒక రిలీజియస్ పార్టీ, తర్వాత అది పొలిటికల్ పార్టీ, ఆల్ ఇండియా ఎంఐఎంగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో అది ఏర్పాటు చేసినటువంటి పారామిలిటరీ ఫోర్స్. రజాకర్ అంటే ఇట్ ఈస్ అన్ అరబిక్ వర్డ్ యాక్చువల్లీ. దాని మీనింగ్ ఏంటంటే వాలంటీర్ అని చెప్పి అర్థం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ అంటే మనకి జర్మనీలో నాజీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మనకి హిట్లర్ నాజీ సైన్యం ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఒక వాలంటరీ ఫోర్స్ ఆర్ పారామిలిటరీ ఫోర్స్ని, సో అదేవిధంగా సో ఎంఐఎం ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిం ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా రజాకర్లు అనేటటువంటి దిస్ పారామిలిటరీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నారనమాట. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అణిచివేయడానికి. అర్థమైందా? వాళ్ళని సప్రెస్ చేయడానికి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ పోలో తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఆపరేషన్ పోలో మాట్లాడతాం. సో ఆపరేషన్ పోలో తర్వాత నిజాం స్టేట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ యూనియన్లో చేరుకుంటుంది, కలిసిపోతుంది. సో ఇండియన్ యూనియన్కి వ్యతిరేకంగా కూడా ఈ రెబలియన్ అనేది జరిగింది 1951 వరకు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఈ రెబలియన్స్ కండక్ట్ చేయడానికి, తిరుగుబాట్లు కండక్ట్ చేయడానికి దీస్ కమ్యూనిస్ట్ లీడర్స్ అండ్ దీస్ ఆర్మ్ స్ట్రగుల్లో ఉండేటటువంటి పీజెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం అనేటటువంటి జరిగింది. ద ఫస్ట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ విలేజ్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెకండ్ ఫోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్ అబాలిషన్ గ్రూప్, థర్డ్ ఫోర్స్ ఏంటి అంటే గొరిల్లా ఫోర్స్. వీళ్ళు గొరిల్లా వార్ఫేర్ చేస్తారు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఆల్ అబౌట్ దీస్ ఫోర్సెస్. సో ఫస్ట్ లెట్ us look at విలేజ్ ప్రొటెక్షన్ ఫోర్స్. వాట్ ఈస్ దిస్ విలేజ్ ప్రొటెక్షన్ ఫోర్స్? ఇప్పుడు సపోజ్ నిజాం యొక్క పోలీసులు కానీ, లేకపోతే ల్యాండ్ లార్డ్స్ యొక్క గూన్స్ రౌడీలు కానీ, లేకపోతే రజాకర్లు కానీ ఒక గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దిస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళ చెట్ల మీద నుంచి, గుట్టల మీద నుంచి, కొండల మీద నుంచి వీళ్ళని గమనిస్తారన్నమాట. వీళ్ళ యొక్క రాకపోకల్ని గమనించి వీళ్ళు కొన్ని సంజ్ఞల ద్వారా కానీ, లేకపోతే కొంతమంది వార్తాహరుల ద్వారా కానీ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, ఈలలు వేయడం ద్వారా కానీ ఎవరికి తెలియజేస్తారు? గ్రామాల్లో ఉండేటటువంటి దీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో ఉండేటటువంటి తిరుగుబాటు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి అలార్మింగ్ ఎవరు చేస్తారు అంటే విలేజ్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఫోర్స్ చూడండి, ఫోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్ అబాలిషన్ గ్రూప్. వీళ్ళు ఏం చేస్తారు? విలేజ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా వచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పసిగట్టి, సో గ్రామంలోకి వచ్చినటువంటి రజాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ, నిజాం పోలీసులను కానీ, ల్యాండ్ లార్డ్స్ యొక్క గూన్స్ని కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద దాడులు చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? వీళ్ళందరూ ఏం చేస్తారు? దాడులు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళని గ్రామాల్లోకి రాకుండా వీళ్ళు అడ్డుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ ఫోర్స్ ఏంటి? గొరిల్లా ఫోర్స్. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ అండర్ గ్రౌండ్ ఫోర్స్. వీళ్ళు బయటికి కనిపించరు, అండర్ గ్రౌండ్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే అడవుల్లో కానీ లేకపోతే గుహల్లో కానీ వీళ్ళు తలదాచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళు రజాకర్స్ యొక్క క్యాంప్స్ కానీ, పోలీసెస్ యొక్క క్యాంప్స్ కానీ అకస్మాత్తుగా దాడి చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? అకస్మాత్తుగా గొరిల్లా వార్ఫేర్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. అకస్మాత్తుగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు తేరుకునే లోపే వాళ్ళ మీద పెద్ద దెబ్బ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది, వాళ్ళని దెబ్బతీయడం అనేటటువంటిది జరుగుతుంది. సో విత్ వెరీ సోఫిస్టికేటెడ్ స్ట్రాటజీస్ దీస్ పీపుల్, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో they used to participate in this peasant armed struggle, this రైతాంగ సాయుధ తిరుగుబాటులో ఈ విధమైనటువంటి 3 ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, మనం డైరెక్ట్గా మనం 4 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లోని 4 ఫేజెస్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ద ఫస్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాను, స్ట్రెంథనింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ. జాగ్రత్తగా వినండి. So let us look at the first phase of Telangana peasant armed struggle. So the timeline of first phase is 1940 to 1946. 1940 నుంచి 1946 మధ్యలో. సో ఈ ప్రాంతంలో ఏం జరగడం అనేటటువంటి జరిగింది, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ సంస్థానంలో స్ట్రెంథన్ అవ్వడం అనేటటువంటి జరిగింది.
కామ్రేడ్స్ అసోసియేషన్ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ హైదరాబాద్ కానీ ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ వీక్, సో లైబ్రరీస్ లాంటివి స్టార్ట్ చేసి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువు చెప్పడం. అండ్ బేగర్ వీక్ అంటే అర్థం ఏంటి అంటే ఇళ్లలో ఉండకుండా బయటకు రండి ఈ వారం అంతా అని చెప్పి ప్రజల్లో అలాంటి ఒక ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేసి ఏం చేసేవాళ్ళు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ప్రతి గ్రామంలో పబ్లిక్ లైబ్రరీస్, ప్రజా గ్రంథాలయాలు ఏవైతే ఉంటాయో గ్రంథాలయోద్యమాలను స్టార్ట్ చేసేవాళ్ళు. మ్యాక్సిమ్ గోర్కీ కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ విప్లవ రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసి ఈ గ్రంథాలయాల్లో పెట్టి సో చాలామంది రైతులకు కానీ అండ్ అదర్ పీపుల్ విద్యార్థులకు కానీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడం మొదలుపెట్టారు, దాన్ని స్ప్రెడ్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేటటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విలేజ్ కమిటీస్, విలేజ్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ దాంతోపాటు పీజెంట్స్ యొక్క ప్లైట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైతుల యొక్క కష్టాలు నష్టాలు వాళ్ళ కన్నీళ్లు అండ్ దీస్ ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు పీజెంట్స్ రైతుల్ని శ్రమదోపిడీ చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని చర్చకు లేవనెత్తడం అనేటటువంటిది జరిగేది. సో దిస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే షేక్ బందగి ఇన్సిడెంట్ అండి. 1940లో షేక్ బందగి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఇది జరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీనిని కామారెడ్డిగూడెం ఇన్సిడెంట్ అని కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నల్గొండ జిల్లాలోని జన్గాం తాలూకాలో కామారెడ్డిగూడెం అనేటటువంటి ఒక గ్రామం ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ కామారెడ్డిగూడెం అనేటటువంటి విలేజ్ ఎవరి అండర్లో ఉండడం అనేది జరిగింది అంటే విసునూరు దేశ్ముఖ్ అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. అయితే షేక్ బందగి అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి పేద రైతు ఎవరైతే ఉన్నారో ఆయనకి 2 ఎకరాల భూమి అనేటటువంటిది ఉండేది. ఈ 2 ఎకరాల భూమి మీద తగాదా అనేటటువంటిది ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉందన్నమాట. ఎవరెవరి మధ్య ఉంది, ఇంకొక రైతు అనేటటువంటి అబ్బాస్ అలీ అనేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అబ్బాస్ అలీ అనేటటువంటి రైతుకి షేక్ బందగి అనేటటువంటి రైతుకి భూ తగాదా ఏదైతే ఉంటుందో ఈ ల్యాండ్ ఓనర్షిప్ మీద డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఈ విషయం కాస్త ఈ తగాదా కాస్త ల్యాండ్ లార్డ్ భూస్వామి అయినటువంటి విష్ణూరు దేశ్ముఖ్ దగ్గరికి వెళ్తే విష్ణూరు దేశ్ముఖ్ ఏం చేస్తాడు, అబ్బాస్ అలీ ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్గా తీర్పునివ్వడం అనేటటువంటి జరుగుతుంది, కొంత లంచం అనేటటువంటిది తీసుకొని. సో విష్ణూర్ దేశ్ముఖ్ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా షేక్ బందగి లోకల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో స్థానిక సివిల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించడం అనేటటువంటిది జరుగుతుంది. స్థానిక సివిల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అది సాక్ష్యాధారాలను కానీ లేకపోతే ముందు జమ కట్టినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని బేరీజు వేసుకొని వాటిని చెక్ చేసి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, రైట్ఫుల్గా దిస్ 2 acres ఆఫ్ ల్యాండ్ షుడ్ బిలాంగ్ టు షేక్ బందగి అని చెప్పి నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. తన తీర్పుని ధిక్కరించి తన తీర్పుని ఇన్సల్ట్ చేసి స్థానిక కోర్టుకి లోకల్ కోర్టుకి వెళ్ళాడనేటటువంటి నెపంతో షేక్ బందగిని ఘోరంగా హత్య చేయిస్తాడు విష్ణూరు దేశ్ముఖ్ అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి. సో రాపాక రామచంద్రారెడ్డి చేసినటువంటి మెర్సిలెస్ దౌర్జన్యం ఏదైతే ఉంటుందో దయాహీనమైనటువంటి దౌర్జన్యం ఏదైతే ఉంటుందో అది తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ని ట్రిగర్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఈ షేక్ బందగి ఇన్సిడెంట్ లేదా కామారెడ్డిగూడెం ఇన్సిడెంట్ మీద వచ్చినటువంటి నాటకమే మా భూమి అనేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లే. ఈ మా భూమి అనేటటువంటి నాటకం ఏదైతే ఉంటుందో ఇది ఏ కవితతో మొదలవుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. బందగి రక్తం చిందించిన క్షేత్రం అనేటటువంటి ఒక కవితతో బందగి రక్తం చిందించినటువంటి క్షేత్రం అనేటటువంటి ఒక కవితతో ఈ మా భూమి అనేటటువంటి దిస్ పర్టిక్యులర్ నాటకం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మా భూమి అనేటటువంటి నాటకాన్ని రచించినటువంటి రచయితలు ఎవరు అంటే సుంకర సత్యనారాయణ అండ్ వాసిరెడ్డి భాస్కర్ రావు అనేటటువంటి 2 ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్స్. వీళ్ళిద్దరూ కలిసి మా భూమి అనేటటువంటి ఈ నాటకం రాయడం అనేటటువంటిది జరిగింది. ఈ నాటకాన్ని ఒక బుర్ర కథగా వేరు గ్రామాల్లో వినిపించి పాడి ప్రజలందరికీ తెలియజెప్పి
ఈ హీనాతిహీనమైనటువంటి ఘటనని ప్రజల్ని ఎన్లైటన్ చేసేటటువంటి ప్రయత్నాలు నాయకులు చేయడం అనేటటువంటి జరిగింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని కూడా డిఫరెంట్ పీస్ అండ్ ఆర్మ్ స్ట్రగుల్లోని డిఫరెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఆ విధంగా లైబ్రరీస్, విలేజ్ కమిటీస్, విలేజ్ అసోసియేషన్స్ ఇలాంటివి అన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఎడ్యుకేషన్ వీక్ అండ్ బేగార్ వీక్ ద్వారా కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్ట్రెంథన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్ us look at the second phase of Telangana peasant armed struggle. Now let us look at the second phase of Telangana peasant armed struggle. It was between 4th July 1946 to 12th June 1947. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈవెంట్స్ని మనం సెకండ్ ఫేజ్గా మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇవి ఎక్కడా రాయలేదు, కానీ మనం ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కన్వీనియన్స్, సో హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో అలాగా ఈ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ని 4 దశలుగా విభజించారు. అందులో రెండవ ఫేజ్ని మనం మాట్లాడుతున్నాం. ఈ సెకండ్ ఇంపార్టెంట్ ఫేజ్లో 3 ఇన్సిడెంట్స్ జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే పాలకుర్తి కాన్స్పిరసీ కేస్, పాలకుర్తి కుట్ర ఘటన. అండ్ రెండవది ఏంటి అంటే చాకలి ఐలమ్మ స్ట్రగుల్, చాకలి ఐలమ్మ యొక్క తిరుగుబాటు, వీరవనిత ఆవిడ గురించి మాట్లాడదాం. అండ్ మూడవది దొడ్డి కొమరయ్య డెత్, ద ఫస్ట్ మార్టైర్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ దొడ్డి కొమరయ్య. సో ఆయన యొక్క మరణం ఏదైతే ఉంటుందో అది ఎలా ఇమీడియట్ కాజ్గా మారడం అనేటటువంటిది జరిగింది, ఎలా తీవ్ర స్థాయిలో తెలంగాణ పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ని కారణమైందో మనం మాట్లాడడం చేద్దాం. ఓకేనా? 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ దీస్ 3 ఆర్ రిలేటెడ్ టు ఆల్ ద 3 ఆర్ రిలేటెడ్ టు విష్ణూర్ దేశ్ముఖ్, రాపాక వెంకట రామచంద్రారెడ్డి. ఓకేనా? సో దీస్ 3 హీనస్ ఈవెంట్స్ వర్ కమిటెడ్ బై రాపాక వెంకట రామచంద్రారెడ్డి. సో ఈ 3 ఈవెంట్స్ గురించి మాట్లాడదాం, వినాలి నాన్న. సో మొదట పాలకుర్తి కాన్స్పిరసీ కేసు ఏదైతే ఉంటుందో దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ చెప్పాను, కమ్యూనిస్ట్ లీడర్స్, కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు గ్రామాల్లో విలేజ్ కమిటీస్ లేదా అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా, విలేజ్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం ద్వారా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఎడ్యుకేషన్ వీక్ అండ్ బేగర్ వీక్ లాంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి తీసుకురావడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించేటటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళని చెప్పి. సో అలాగే పాలకుర్తి అనేటటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జనగాం తాలూకులో ఉన్నటువంటి పాలకుర్తి గ్రామం ఏదైతే ఉంటుందో అందులో కూడా కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి చాకిలం యాదగిరిరావు అనేటటువంటి వ్యక్తి ఒక విలేజ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క ఆకృత్యాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రజల్లో చైతన్యం నింపడానికి, అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేరేపించడానికి. సో ఈ విలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు, అదే పాలకుర్తి గ్రామంలో ఒక విలేజ్ లైబ్రరీ, ఒక గ్రంథాలయం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ విలేజ్ లైబ్రరీ ఏర్పాటు చేసేటప్పుడు ఒక ఇనాగరల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, ఒక ఓపెనింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో, ఓపెనింగ్ సెరమనీ అనేటటువంటిది కండక్ట్ చేద్దాం అనుకున్నారు. దానికి ఆంధ్ర మహాసభ యొక్క లీడర్ అయినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డిని పిలవడం అనేటటువంటిది జరిగింది, స్వాగతించడం అనేటటువంటిది జరిగింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి అండ్ అదర్ కమ్యూనిస్ట్ లీడర్స్ రావడం అనేటటువంటిది జరిగింది. విలేజ్ లైబ్రరీ ఓపెన్ అయింది. ఒక సభ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా జరుగుతుంది, స్మూత్గా జరుగుతుంది. అదే సమయంలో విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క గూన్స్ ఎవరైతే ఉన్నారో, రౌడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సభ మీద అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడ ఉండేటటువంటి సామాన్యమైనటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో అప్పటికే కమ్యూనిస్ట్ భావజాలంతో పోరాటం అనేటటువంటి ఒక స్పిరిట్ ఏదైతే ఉంటుందో దానితో రగిలిపోతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి ఈ గూన్స్ ఎవరైతే ఉన్నారో, రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడ్డం అనేటటువంటిది జరిగింది. సో ఈ రౌడీల యొక్క లీడర్ వనమాలి వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఆయన సివియర్గా ఇంజూర్ అవ్వడం అనేటటువంటిది, గాయపడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ సివియర్ అటాక్ ఏదైతే ఉంటుందో గ్రామస్తులకి అండ్ దాంతోపాటు ఈ గూన్స్ ఆఫ్ విష్ణూర్ దేశ్ముఖ్కి జరిగినటువంటి ఈ వాగ్వాదం ఏదైతే ఉంటుందో, ఈ కైండ్ ఆఫ్
తగాదా ఏదైతే ఉంటుందో అది పోలీసుల వరకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. విష్ణూర్ దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రెజర్ వల్ల పోలీసులు ఎవరి మీద, ఈ గ్రామస్తుల మీద, 12 మంది గ్రామస్తుల మీద ఒక కేసు అనేటటువంటిది కూడా ఫైల్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఆ కేసునే మనం పాలకుర్తి కాన్స్పిరసీ కేసు అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. సో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 12 మందిలో 3 ఇంపార్టెంట్ పీపుల్ చూడండి, చిత్యాల నరసయ్య అండ్ దాంతోపాటు హిస్ 2 sons సోమయ్య అండ్ లచ్చయ్య కూడా అరెస్టు కాబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ 12 మంది అరెస్టునే మనం పాలకుర్తి కాన్స్పిరసీ కేసు అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది ఫైనల్గా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. కోర్టులో గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉంటారో, ఈ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున వాదించినటువంటి లాయర్ల యొక్క నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ వాదించడం అనేటటువంటి జరిగింది గ్రామస్తుల 12 మంది గ్రామస్తుల తరపున. అండ్ దేశ్ముఖ్ సైడ్, విష్ణూర్ దేశ్ముఖ్ వైపుగా బకర్ హుసేన్ ఎవరైతే ఉన్నారో బాకర్ హుసేన్ వాదించడం అనేటటువంటిది జరిగింది. కానీ జడ్జి అయినటువంటి పింగళి వెంకట రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 12 మందిది ఎటువంటి తప్పు లేదు, శాంతియుతంగా ఒక లైబ్రరీ ఓపెనింగ్ కోసం, లైబ్రరీ ఇనాగరల్ సెరమనీ కోసం జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్కి దీస్ గూన్స్ వచ్చి అటాక్ చేశారు. సో ఈ గ్రామస్తుల తప్పైతే ఏమీ లేదని చెప్పి 12 మందిని నిర్దోషులుగా విడిపించడం అనేటటువంటిది జరిగింది. దీన్నే మనం పాలకుర్తి కాన్స్పిరసీ కేసు అని చెప్పి అంటాం. అన్యాయం ఏదైతే ఉందో, అన్యాయం అనేటటువంటిది 12 మంది గ్రామస్తుల జీవితాలని కమ్మేస్తున్నటువంటి క్షణంలో పింగళి వెంకటరామిరెడ్డి ఇచ్చినటువంటి న్యాయపూర్వకమైనటువంటి తీర్పుతో ఈ 12 మంది నిర్దోషులుగా బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? దిస్ పర్టిక్యులర్ మనం 12 మందిలో చిట్యాల నరసయ్య అని చెప్పామా, ఈ చిట్యాల నరసయ్య యొక్క భార్య పేరే చాకలి ఐలమ్మ లేదా చిట్యాల ఐలమ్మ అని చెప్పి కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఈవిడ పేరు. సో ఈవిడ గురించి అండ్ ఈవిడ ఎలాగా మనకి విష్ణూర్ దేశ్ముఖ్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటటువంటిది జరిగిందో మనం మాట్లాడదాం, వినండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి అన్న. సో లెట్ us look at చాకలి ఐలమ్మ స్ట్రగల్, వెరీ ఇంపార్టెంట్. చాకలి ఐలమ్మ, షీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ అనేటటువంటి పేరు కూడా ఆవిడకు ఉండడం అనేటటువంటి జరిగింది. ఈవిడ కూడా నల్గొండ జిల్లాలోని మనకి జన్గాన్ తాలూకాలో ఉన్నటువంటి పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వీర మహిళ. పాలకుర్తి కాన్స్పిరసీ కేసు ఏదైతే ఉంటుందో దానిలో అరెస్ట్ అయినటువంటి 12 మందిలో ఒకటైనటువంటి చిట్యాల నరసయ్య ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క భార్య అండ్ దాంతోపాటు చిట్యాల సోమయ్య నరసయ్యలను కన్నటువంటి తల్లి ఈవిడ. ఓకేనా? అసలు ఏం జరిగింది అంటే ఈవిడ మల్లంపల్లి మొక్తేదారైనటువంటి ఉత్తమరాజు రాఘవరాజు నుంచి 4 ఎకరాలు కౌలుకు తీసుకోవడం, లీజుకు తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? కల్టివేట్ చేయడానికి. కానీ ఈవిడ కుటుంబీకులు, అతని యొక్క భర్త కానీ అతని యొక్క కొడుకులు కానీ అండ్ ఈవిడ కానీ ఆంధ్ర మహాసభ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లోజ్గా అసోసియేట్ అవ్వడం వల్ల, వాళ్ళతో తిరగడం వల్ల విష్ణూరి దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ కుటుంబానికి వ్యతిరేకంగా మారడం అనేటటువంటిది జరిగింది. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం అనేటటువంటిది జరిగింది. ఈ మల్లంపల్లి ముక్తేదార్ అయినటువంటి ఉత్తమరాజు రాఘవరాజుతో ఈయన సీక్రెట్గా సంప్రదింపులు అనేటటువంటివి జరిపి, సీక్రెట్ టాక్స్ అనేటటువంటివి జరిపి ల్యాండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తన పేరు మీదకి ఆయన మార్పించుకోవడం అనేటటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్గా ఏంటవ్వడం అనేటటువంటిది జరిగింది, మన యొక్క విష్ణూర్ దేశ్ముఖ్ అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి సరిగ్గా పంట పండినటువంటి సమయానికి, ఈవిడ పంట కోతకు వచ్చిందనేటటువంటి సమయానికి ఈవిడ యొక్క ల్యాండ్ దగ్గరికి పంపించి ఈ పంట రాపాక రామచంద్రారెడ్డి అంటే ఈ పంట విష్ణూర్ దేశ్ముఖ్కి చెందినటువంటిది. సో ఈ పంట అనేటటువంటిది మీ ఇంటికి వెళ్ళకూడదు, విష్ణూర్ రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో దేశ్ముఖ్ యొక్క గడికి వెళ్ళాలి, మెనార్కి వెళ్ళాలి, క్యాసిల్కి వెళ్ళాలి అని చెప్పి ఆ గూన్స్ రౌడీలు బెదిరించడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ నేను ఇవ్వనంటే ఇవ్వను, పంట కాదు కదా, కనీసం నేను పండించిన దానిలో ఒక్క గింజ కూడా మీ సొంతం చేయనని చెప్పి ఈవిడ వాళ్ళకి ఎదురుగా నిల్చోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈవిడ తిరుగుబాటులో ఈవిడకి సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఎవరు అంటే చాకిలం యాదగిరిరావు అండ్ భీమ్రెడ్డి నరసింహారెడ్డి అండ్ నల్లా ప్రతాపరెడ్డి, వీళ్ళందరూ ఐలమ్మ
కి సపోర్ట్ చేసి ఈ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, ఆవిడ కష్టపడి శ్రమటోర్చి పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో దాన్ని ఆవిడ ఇంటికి మోసుకొని తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ఫిల్దీ గూన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వైలెంట్ అండ్ దీస్ బ్యాడ్ రౌడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వ్యతిరేకంగా ఐలమ్మ చూపించినటువంటి తెగువ తెలంగాణ సాయుధ తిరుగుబాటు యొక్క చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు జస్ట్ తిరగబడింది, ప్రశ్నించింది అంతే కదా అని చెప్పి. అప్పటి వరకు భూస్వామి నీడ కూడా, భూస్వామి ఇల్లు కూడా వీళ్ళందరినీ భయపెట్టేదమ్మా. సో వాళ్ళకి భూస్వామి యొక్క రౌడీల్ని వ్యతిరేకించి ఒక మాట మాట్లాడడం అది ఎంత పెను సవాలుతో కూడినటువంటిదో తెలుసా. భూస్వామి యొక్క ఆధిపత్య పునాదులు ఏవైతే ఉంటాయో వాటిని కదిలించేటటువంటి ప్రశ్నది. ఆ ప్రశ్నతో ఈవిడ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అందుకే చాకలి ఐలమ్మ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. So this is the second important event happened in second phase of Telangana peasant armed struggle. Now let us look at third important event. So third important phase of this Telangana peasant armed struggle chudandi, Dotti Komarayya death లేదా కడవెండి ఇన్సిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కడవెండి ఘటన అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో నల్గొండ జిల్లాలోని జన్గాం తాలూకులోనే ఉన్నటువంటి ఒక గ్రామం ఏంటి అంటే కడవెండి అనేటటువంటి గ్రామం. ఈ గ్రామం కూడా విష్ణూర్ దేశ్ముఖ్ అయినటువంటి రాపాక వెంకటరామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక సామాన్య రైతు పేరే దొడ్డి కొమరయ్య. ఏంటండి ఆయన పేరు? దొడ్డి కొమరయ్య. ఈయన కురుమా అనేటటువంటి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి. కురుమా ఈజ్ అన్ యాక్చువల్లీ ఏ పాస్టోరల్ కమ్యూనిటీ. అంటే గొర్రెలు కాస్తూ గొర్రెల యొక్క ఊలు ఏదైతే ఉంటుందో దాని నుంచి బట్టలు తయారు చేసేటటువంటి ఒక కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఏం జరిగింది? కమ్యూనిస్ట్ లీడర్స్ అయినటువంటి దావూద్ రెడ్డి అండ్ నల్లా నరసింహులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళ యొక్క నాయకత్వంలో కడవెండిలో ఒక విలేజ్ కమిటీ అనేటటువంటిది, ఒక విలేజ్ గ్రామ కమిటీ అనేటటువంటిది, ఒక విలేజ్ అసోసియేషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే మన విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క మదర్, తల్లి జానకమ్మ లేదా జానమ్మ అని పిలుస్తారు, లేదా దొరసాని అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆవిడికి పాల్పడేటటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, వాటి గురించి చర్చించడానికి విలేజ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఆవిడ యొక్క అణిచివేత, ఆవిడ యొక్క అట్రాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పీపుల్ అందరూ కలిపి కమ్యూనిస్ట్ లీడర్స్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనుకున్నారు. ఏంటా ప్రోగ్రామ్? ర్యాలీని కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ఎక్కడికి? ఈవిడ విష్ణూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి యొక్క తల్లి అయినటువంటి జానకమ్మ యొక్క గడికి. గడి అంటే ఏంటి? మెనార్ లేదా క్యాసిల్, ద హౌస్ ఆఫ్ ద హోమ్ ఆఫ్ దిస్ ల్యాండ్ లార్డ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అథారిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో జూలై 4వ తారీఖు 1946 సంవత్సరాన ఏం జరగడం అనేటటువంటి జరిగింది? ర్యాలీ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఈ విషయం ఎవరి వరకు వెళ్ళింది? జానకమ్మ యొక్క రౌడీల వద్దకు వెళ్ళడం అనేటటువంటిది జరిగిందనమాట. సో జానకమ్మ మిస్కిన్ అలీ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క లీడర్షిప్లో తన రౌడీలని పంపించింది. సో ఈ రౌడీలు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? పీపుల్ మీద రూత్లెస్గా ఫైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓపెన్ ఫైర్, కాల్పులు జరపడం అనేటటువంటిది జరిగింది. ఈ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అనేటటువంటి సామాన్యమైనటువంటి రైతు చనిపోవడం అనేటటువంటిది జరిగింది. తద్వారా వాళ్ళ కుటుంబం అనేటటువంటిది అనాథలుగా మారడం అనేటటువంటిది జరిగింది. రోడ్డున పడిపోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ హృదయ వికారమైనటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో, ఈ హార్ట్ ట్రెంచింగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దానిలో దిస్ దొడ్డి కొమరయ్య బికేమ్ ద ఫస్ట్ మార్టైర్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ అనేటటువంటిది ఒక కొత్త లెవెల్కి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. ఒక కొత్త షేప్కి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో దొడ్డి కొమరయ్య యొక్క స్టాట్యూ ఏదైతే ఉంటుందో అది రష్యాలో కూడా రష్యన్ కమ్యూనిస్ట్ నాయకులు రష్యాలో కూడా బిల్డ్ చేయడం అనేటటువంటిది, రష్యాలో దాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. సో దొడ్డి కొమరయ్య మరణం అనేటటువంటిది సో కమ్యూనిస్ట్ లీడర్స్లో అండ్ దాంతోపాటు శ్రమ దోపిడీ అండ్ దాంతోపాటు దోపిడీ దొంగల యొక్క గుండెల్లో మన యొక్క దొడ్డి కొమరయ్య మరణం ఎంత భయం అనేటటువంటిది రేగెత్తించిందో మనం చెప్పుకోవచ్చు.
ఇంటర్నేషనల్ వైడ్ రష్యా కమ్యూనిస్ట్ లీడర్స్ సైతం దొడ్డి కొమరయ్యని ఆరాధించే స్థాయికి వెళ్ళారంటే చూడండి ఎంత గొప్ప మాటైరో అయినా తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. రైట్, సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేటటువంటి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పాలకుర్తి కాన్స్పిరసీ కేస్, సెకండ్ ఇంపార్టెంట్ చాకలి ఐలమ్మ స్ట్రగుల్, థర్డ్ ఇంపార్టెంట్ దొడ్డి కొమరయ్య డెత్ ఆర్ కడవెండి ఇన్సిడెంట్. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ చూడండి. థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్ టైమ్ లైన్ 12th June 1947 నుంచి 17th September 1948 ఆపరేషన్ పోలో ఎండ్ అయినప్పటి వరకు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనేటటువంటిది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫేజ్, లెట్ మీ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్. వెన్ బ్రిటిషర్స్ లెఫ్ట్ ఇండియా, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళేటప్పటికీ బ్రిటిష్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ మోర్ దెన్ 500 ప్రిన్స్లీ స్టేట్స్, చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోయి ఉండడం అనేటటువంటిది జరిగింది. దే యూస్ టు బి సెమీ అటానమస్ ఇన్ నేచర్, అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క పెరమౌంట్ పవర్ని, సుప్రమసీని అంగీకరిస్తూ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకోవడం అనేటటువంటిది జరిగేదమ్మా. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం చేశారు అంటే దీస్ 500 ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక ఆఫర్ అనేటటువంటిది ఇచ్చారు. వీళ్ళ ముందు ఒక కండిషన్ పెట్టారు. యు ఎయిదర్ జాయిన్ ఇండియన్ యూనియన్, మీరు భారతదేశంతో అయినా చేరచ్చు, లేదా పాకిస్తాన్తో అయినా చేరచ్చు, లేకపోతే యూ కెన్ రిమైన్ ఇండిపెండెంట్గా అయినా, స్వతంత్రంగా అయినా మీరు ఉండిపోవచ్చు అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఆయన హీ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ భారత యూనియన్లో కలిపేటటువంటి బాధ్యతని ఆయన తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ని నియమించి విపి మీనన్ అనేటటువంటి వ్యక్తిని సెక్రటరీగా నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఇండియన్ యూనియన్లో ఇంటిగ్రేట్ చేయడానికి. సో హీ యూజ్డ్ ఎ పాలసీ కాల్డ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఏంటి? క్యారెట్ అంటే ఏదో ఒకటి ఇవ్వడం, ఇన్సెంటివ్ అనేటటువంటిది ఇవ్వడం. స్టిక్ అంటే ఏంటి? బెత్తంతో వాయించడం. అంటే ఎయిదర్ బుజ్జగించైనా లేకపోతే బలవంత పెట్టైనా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియన్ యూనియన్లో కలుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరు అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విందులు ఇచ్చి కానీ, లేకపోతే ప్రైవీ పర్సెస్, రాజభరణాలు ఏవైతే ఉంటాయి, ఇయర్లీ పెన్షన్స్ అనేటటువంటివి ఆఫర్ చేసి కానీ ఈ ఇండియన్ యూనియన్లోకి చేరండి అని చెప్పి ఆయన వాళ్ళందరినీ బతిమలాడడం అనేటటువంటి జరుగుతుంది, నచ్చజెప్పడం అనేటటువంటి జరుగుతుంది, ఒప్పించడం అనేటటువంటిది జరుగుతుంది. సో చాలా వరకు ప్రిన్స్లీ స్టేట్స్ ఒప్పుకుంటాయి కానీ 3 ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటి ఒప్పుకోవు. ఫస్ట్ది ఏంటి అంటే కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్. సో అప్పుడు కాశ్మీర్ని పరిపాలించినటువంటి రాజా హరిసింగ్ హీ వాంటెడ్ టు స్టే ఇండిపెండెంట్గా ఉందామని చెప్పి అనుకుంటాడు. కానీ 1947లో మనకి పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ముష్కరులు కాశ్మీర్ని ఆక్రమించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, సో 26 October 1947 ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. తెలుగులో విలీన పత్రం అంటాం, అంటే ఇండియాతో కలుస్తున్నట్టు ప్రకటించడం అనేటటువంటి జరుగుతుంది. సో తద్వారా ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లో దిగి సో దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బార్డర్ దాటించడం అనేటటువంటి జరుగుతుంది. సో కొంత ప్రాంతం మాత్రం ఇంకా ఆ పాకిస్తాన్ అండర్లోనే ఉండిపోతుంది. దాన్నే మనం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పిఓకే అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ October 26, 1947 సో రాజా హరిసింగ్, కాశ్మీర్ని పరిపాలించినటువంటి రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయడం ద్వారా కాశ్మీర్ ఇండియాలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మనం ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకంటూ కొన్ని సేఫ్ గార్డ్స్, కొన్ని రక్షణ కవచాలు అనేటటువంటివి అందిస్తాం. కానీ 2019 August 5 నరేంద్ర మోడీ గవర్నమెంట్ రాజ్యాంగం వాళ్ళకి హామీ పడినటువంటి ఈ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో
ఈ రక్షణలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేయడం అనేటటువంటి జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ అనేటటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం అనేది జరిగింది. ఇంకొకసారి మనం కాశ్మీర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జునాగఢ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్లో ఉన్నటువంటి చిన్న ప్రిన్స్లీ స్టేట్ అనమాట. సో దీన్ని పరిపాలించినటువంటి రూలర్ ఎవరు అంటే ఒక ముస్లిం నవాబ్ రూల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అరౌండ్ 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్ వర్ హిందూస్. సో ఈయన ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో చేరుదాం అనుకుంటాడనమాట. సో అప్పుడు పీపుల్ డిమాండెడ్ ప్లెబిసైట్, ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటిది ఇక్కడ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటాం. అంటే ప్రజలకే ఓటింగ్ అనేటటువంటిది పెడితే ప్రజలే ఇండియాతో చేరాలా, పాకిస్తాన్తో చేరాలా, ఇండిపెండెంట్గా ఉండాలా నిర్ణయించుకుంటారు. సో ఈయన ఏం చేయడం సో ప్రజలు ఏం చేశారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియన్ యూనియన్తో చేరాలని చెప్పడంతో జునాగఢ్ ఇండియాలో విలీనం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ సంస్థానం లేదా నిజాం సంస్థానం అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. సో హైదరాబాద్ నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన సోవరెన్గానే, స్వతంత్రంగా, ఇండిపెండెంట్గానే ఉంటాను అని చెప్పి ప్రకటించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ హైదరాబాద్ సంస్థానాల మధ్య ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తెలుగులో ఏమని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది అంటే యథాపూర్వక స్థితి ఒప్పందం అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇండియా షుడెంట్ ఇన్వేడ్ అంటే ఈ పర్టికులర్ అగ్రిమెంట్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఉండాలి, దాన్ని ఎవరు అతిక్రమించకూడదు అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో జరగడం అనేది జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ద్వారా హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ విధానము అండ్ దాంతోపాటు మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటివి ఇండియన్ యూనియన్కి అప్పగించడం అనేది జరుగుతుంది. కానీ దాన్ని అతిక్రమిస్తూ, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి అతిక్రమిస్తూ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క నిజాం ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారు, పాకిస్తాన్కి కొంత లోన్ ఇస్తారు, ఆస్ట్రేలియా నుంచి అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడం వల్ల, దాన్ని అతిక్రమించడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది సరిగ్గా సంవత్సరం 1 నెల 2 రోజుల తర్వాత, అంటే 13 నెలల 2 రోజుల తర్వాత ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక సైనిక చర్య, దీని ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా అంటాం, అలాంటి ఒక మిలిటరీ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని మొత్తానికి దేనిలో విలీనం చేయడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఈ మొత్తం ఇన్సిడెంట్స్ మీరు ఎగ్జామ్కి కావాల్సినటువంటి విషయాలని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆపరేషన్ పోలో అనేటటువంటి క్లాస్ మనం డిస్కస్ చేస్తాం, దానిలో నేను డీటెయిల్గా చెప్తాను, మీరు అసలు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ ఫేజ్ మీరు అర్థం చేసుకోవడానికి కొంత బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, సో 12th June 1947 7th అండ్ లాస్ట్ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ సంస్థానాన్ని సోవరెన్ ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో అతనికి ఇండిపెండెంట్ నిజాం స్టేట్ లేదా ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్కి వ్యతిరేకంగా ఎవరైతే మూమెంట్స్, తిరుగుబాట్లు కానీ రివోల్ట్స్ కానీ లాంచ్ చేస్తున్నారో వాళ్ళని ఆయన సప్రెస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సప్రెస్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ 11th September 1947 1947 సెప్టెంబర్ 11వ తారీఖున ఏం జరిగింది, కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాంకి వ్యతిరేకంగా పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మొదలు పెడదాం అనుకున్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఎగనెస్ట్గా, ల్యాండ్ లార్డ్స్కి ఎగనెస్ట్గా పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ మొదలు పెడితే ఇప్పుడు నిజాంకి అండ్ రజాకర్స్కి వ్యతిరేకంగా పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది మొదలు పెడదాం అనుకున్నారు. సో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అండ్ దాంతోపాటు మగ్దూమ్ మొహిద్దీన్ లాంటి ప్రోగ్రెసివ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజాంకి వ్యతిరేకంగా పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో మగ్దూమ్ మొహిద్దీన్ నిజాం యొక్క ఇల్లు ఏదైతే ఉంటుందో దాన్ని దెయ్యాల కొంపగా ఆయన అభివర్ణించడం అనేటటువంటిది జరిగింది, దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ల్యాండ్ లార్డ్స్, పోలీసులు, రజాకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి
కమ్యూనిస్ట్ లీడర్స్ అండ్ దాంతోపాటు పీజెంట్స్ రైతులు కూడా వెపన్స్ని క్యాప్చర్ చేసుకోవడం అనేటటువంటి స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూస్వాముల యొక్క అండ్ నిజాం గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, భూములు ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనపరుచుకొని పూర్ ల్యాండ్లెస్ పీజెంట్స్, భూమి లేనటువంటి సామాన్య రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. నిజాంకి ఎగనెస్ట్గా, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉంటుందో అది కూడా మొదలు పెట్టడం అనేటటువంటి జరిగింది. దీస్ పీపుల్, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే పన్నులు కట్టకపోవడం కానీ, లేకపోతే శాసనాలు ఏవైతే నిజాం జారీ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుబడి ఉండకపోవడం కానీ, సో ఇలాంటివి చాలా చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. దాంతోపాటు ఈ ఆర్మ్ స్ట్రగుల్లో భాగంగా భీమ్రెడ్డి నరసింహారెడ్డి ఉదారా అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు. రజాకర్లు అండ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాంప్స్ అనేటటువంటివి ఖాళీ చేయించడానికి, రజాకర్లు అండ్ దాంతోపాటు నిజాం పోలీసుల యొక్క క్యాంప్స్కి ఫైర్ పెట్టడం అనేటటువంటి జరిగింది. సో ఫైర్ వల్ల, పొగ వల్ల సఫోకేట్ అవుతున్నటువంటి నిజాం అండ్ సోల్జర్స్ యొక్క కళ్ళు కప్పి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వెపన్స్ అనేటటువంటివి చోరీ చేసేవాళ్ళు, ఆయుధాలు అనేటటువంటివి సంపాదించుకునే వాళ్ళు అన్నమాట. అర్థమైందా? సో ఇలాంటి కార్యక్రమాలు అనేవి చేసేవాళ్ళు. సో ప్యారలల్ గవర్నమెంట్స్ అనేటటువంటివి చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటివి జరిగింది. నిజాం సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో దానికి తూట్లు పడవడం అనేది జరిగింది. నిజాం ఆదేశాలని పాటించకుండా వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది జరిగింది. సో 29 నవంబర్ 1947 ఏం జరుగుతుంది, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఇండియన్ గవర్నమెంట్తో, అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాపూర్వక స్థితి ఒప్పందం ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. సో యథాపూర్వక స్థితి ఒప్పందాన్ని నిజాం అతిక్రమించడం వల్ల, దానికి ఎబైడై ఉండకపోవడం వల్ల 17 సెప్టెంబర్ 1948, సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ స్టేట్ని ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా అంటాం. ఇలాంటి ఒక మిలిటరీ ఆపరేషన్ లేదా సైనిక చర్య ద్వారా. అర్థమైందా? సో మిలిటరీ ఆపరేషన్ ద్వారా సో హైదరాబాద్ సంస్థానం మనకి ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత కూడా ఏంటి, దిస్ పర్టిక్యులర్ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది కంటిన్యూ అవ్వడం అనేటటువంటిది జరిగింది అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నౌ. సో పోరాటం అనేటటువంటిది తెలంగాణకి కొత్త కాదు. మీరు కూడా ఒక అద్భుత పోరాటానికి నాంది పలికారు. తప్పకుండా ఈ పోరాటంలో మీరు విజయం సాధించాలి. ఎలా అయినా ఉద్యోగం కొట్టాలి. 503 ఉద్యోగాలు అంటే మామూలు కాదు. ఎలా అయినా తప్పకుండా మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేటటువంటిది ఉండాలి. యుద్ధం చేయండి, పోరాటం చేయండి, అహర్నిశలు శ్రమించండి. రైట్, నెక్స్ట్ చూడండి. సో 4th ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ మాట్లాడదాం. చూడండి, 17 సెప్టెంబర్ 1948 అంటే ఆపరేషన్ పోలో ఎండ్ అయ్యి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిన నుంచి 21 అక్టోబర్ 1951 ఈ మధ్య ప్రాంతాన్ని మనం 4th ఫేజ్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్గా మాట్లాడతాం. సో 17 సెప్టెంబర్ 1948 ఏం జరిగింది, హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనేటటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఇండియన్ యూనియన్లో మెర్జ్ అవ్వడం, విలీనం అవ్వడం అనేటటువంటి జరిగింది. సో కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే రిజెక్టెడ్ ద నెహ్రూవియన్ ఐడియా ఆఫ్ కమ్యూనిస్ట్ గివింగ్ అప్ ఆర్మ్ స్ట్రగుల్. నెహ్రూ అప్పుడే ఒక పిలుపునిస్తారు. సో తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలిసింది కాబట్టి కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ ఆయుధాలు అనేటటువంటి విడిచిపెట్టేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి, భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పిలుపునిస్తారు. కానీ ఆ పిలుపుని, ఆ కాల్ని దీస్ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ లీడర్స్ తిరస్కరించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు సాయుధ పోరాటం అనేటటువంటిది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు అవుతుంది అంటే ల్యాండ్ లార్డిజం, ఈ భూస్వామ్య విధానం అనేటటువంటిది అండ్ పేదవాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్, పేదవాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేసుకునేటటువంటి దోపిడీ దొంగలు ఉన్నంతకాలం కమ్యూనిజం కానీ లేకపోతే
కమ్యూనిస్టు పోరాటం ఏదైతే ఉంటుందో, సాయుధ పోరాటం ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పి మనకి కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ అయినటువంటి రాందీవా యొక్క పిలుపు మేరకు సో ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో 17 సెప్టెంబర్ 1948 తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా కమ్యూనిస్ట్ లీడర్స్ కంటిన్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్ మోహరించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? ఈ కమ్యూనిస్ట్ నాయకుల యొక్క యాక్టివిటీస్ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేసేందుకు, వాటికి చెక్ పెట్టేందుకు. సో అప్పటి ఇండియా యొక్క మొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఈయన హైదరాబాద్ స్టేట్ని విజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. విజిట్ చేసి ఒక మాట అంటారు, ఏంటి? ఐ విల్ మేక్ ష్యూర్ దేర్ విల్ బి నో కమ్యూనిస్ట్ ఆన్ తెలంగాణ ల్యాండ్. తెలంగాణ గడ్డ మీద ఒక్క కమ్యూనిస్టుని కూడా నేను బతకనివ్వను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పూనడం అనేటటువంటిది జరుగుతుంది. సో కమ్యూనిస్టులందరినీ ఊచకోత కోస్తామని చెప్పి ఆయన బెదిరించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో నిజాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మిలిటరీ పాలన, జైన్ చౌదరి మిలిటరీ పాలన ఏదైతే ఉంటుందో అది ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, కమ్యూనిస్ట్ యొక్క చర్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సప్రెస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో జైన్ చౌదరి గవర్నమెంట్ వాస్ గివెన్ ఫుల్ పవర్స్ టు సప్రెస్ దీస్ కమ్యూనిస్ట్. సో జైన్ చౌదరి గవర్నమెంట్ డిఫరెంట్ ప్లాన్స్తో ముందుకు రావడం, డిఫరెంట్ స్ట్రాటజీస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కమ్యూనిస్టులు విరివిగా సంచరించే గ్రామాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఆశ్రయం పొందేటటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అకస్మాత్తుగా దాడి చేసి కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఊచకోత కోయడం అనేటటువంటి జరుగుతుంది జైన్ చౌదరి గవర్నమెంట్, అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో అప్పటి మిలిటరీ గవర్నమెంట్, జైన్ చౌదరి గవర్నమెంట్, ఇట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ నేమ్డ్ బ్రిక్స్ ప్లాన్ అనేటటువంటి ఒక ప్లాన్ అనేటటువంటి తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ కమ్యూనిస్ట్కి ఎగనెస్ట్గా వీళ్ళు మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దానికి లీడర్గా ఎవరు నియమిస్తారు అంటే మిలిటరీ జనరల్ నంజప్ప అనేటటువంటి ఒక మిలిటరీ జనరల్ని నియమించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. రైట్? సో చాలామంది కమ్యూనిస్ట్ లీడర్స్ని ఊచకోత కోయడం అనేటటువంటి జరిగింది. ఎంతోమంది కమ్యూనిస్ట్ లీడర్ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ మిలిటరీ పాలన ఏదైతే ఉంటుందో, ఈ మిలిటరీ సైన్యం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సో మొత్తానికి సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్స్ అయినటువంటి అజయ్ ఘోష్, ఎస్ఏ డాంగే, బసవ పున్నయ్య అండ్ చూడూరు రాజేశ్వరరావు లాంటి వాళ్ళు మాస్కోని విజిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు మాస్కోని ఏంటండి, యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. 1917 రష్యన్ రెవల్యూషన్ తర్వాత వ్లాడిమిర్ లెనిన్ అధ్యక్షతన మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రష్యాలో ఏర్పడడం అనేది జరుగుతుంది. జారిస్ట్ రెజీమ్ ఏదైతే ఉంటుందో అది కూలిపోయి, జార్ అంటే రష్యన్ మొనార్క్ అని చెప్పి అర్థం. సో రష్యా రాజుని జార్ అనేవాళ్ళు. సో జారిస్ట్ రెజీమ్ అంటే ప్రభుత్వం. సో జార్ అంటే రాచరిక ప్రభుత్వం అనేది కూలిపోయి సో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది కదా. సో లెనిన్ చనిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ని ఎవరు టేకప్ చేస్తారు, సోవియట్ యూనియన్ని అంటే జోసెఫ్ స్టాలిన్ టేకప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ లీడర్స్కి సో ఒక అధినేతగా ఎవరుంటారు, ఒక రిప్రజెంటేటివ్గా ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. జోసెఫ్ స్టాలిన్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ రష్యాలో ఉన్నటువంటి జోసెఫ్ స్టాలిన్ని సంప్రదించడం అనేటటువంటిది ఆయనతో చర్చకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. సో స్టాలిన్కి అండ్ అప్పటి భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్కి అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా స్టాలిన్ అడ్వైజ్డ్ దీస్ కమ్యూనిస్ట్ లీడర్స్ టు గివ్ అప్ ఆర్మ్ స్ట్రగుల్. సో ఈ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని నిరవధికంగా ఆపేయండి అని చెప్పడంతో దీస్ లీడర్స్ సో అతని మాటని ఒక శాసనంగా తీసుకున్నటువంటి దీస్ కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 21వ తారీఖున 1951 అక్టోబర్ 21వ తారీఖున మొత్తానికి తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అండ్ ద సన్ ఆఫ్ సరోజినీ నాయుడు గారి యొక్క కొడుకు అయినటువంటి జయసూర్య, హీ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మీడియేటింగ్ బిట్వీన్ కమ్యూనిస్ట్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. కమ్యూనిస్ట్ నాయకులకి అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మధ్యవర్తిత్వం అనేటటువంటిది కుదిర్చి సో వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో కలిసేటట్టు ఈయన కూడా ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అక్టోబర్ 21, 1951న ద గ్రేట్ జోసెఫ్ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సలహా మేరకు దిస్ గ్రేట్ మూమెంట్ సామాన్యమైనటువంటి రైతులు అండ్ కమ్యూనిస్టు నాయకులు
ఎంతో కాలంగా చేసినటువంటి దిస్ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, రైతాంగ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో అది ఎండవడం అనేటటువంటిది జరుగుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక ఘట్టంగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో ద జెంటిల్మెన్ యు ఆర్ లుకింగ్ ఆన్ ద స్క్రీన్ ఈస్ జోసెఫ్ స్టాలిన్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the outcomes of peasant armed struggle. సో రైతాంగ సాయుధ తిరుగుబాటు నుంచి వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటి, పర్యవసానాలు ఏంటి, ఎలాంటి మంచి అనేటటువంటిది జరగడం జరిగిందో చూడండి. సో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ అనేటటువంటిది ఒక గైడింగ్ లైట్గా మారడం అనేటటువంటిది జరిగింది. ప్రపంచ దేశాలకి ఒక గొప్ప ఉదాహరణగా మారడం అనేటటువంటిది జరిగింది. దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా ఎంతో సాధించవచ్చు అని చెప్పి ఒక గొప్ప ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోవడం అనేటటువంటి జరిగింది దిస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. అంతేకాకుండా తెలంగాణ పీజెంట్రీ అండ్ ఇండియన్ పీజెంట్స్, భారతీయ రైతాంగం ఎవరైతే ఉంటారో, భారత రైతుల యొక్క కష్ట నష్టాలు కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ప్రపంచానికి తెలియజేసింది తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్. అండ్ దాంతోపాటు ఇండియాలో జరిగినటువంటి ఫ్యూచర్ కమ్యూనిస్ట్ అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో, కమ్యూనిస్ట్ తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా దిస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ నిలవడం అనేటటువంటిది జరిగిందమ్మా. ల్యాండ్ లార్డ్స్, దేశ్ముఖ్స్, పటేల్ అండ్ పత్వారీ భూస్వాముల యొక్క సో ఈ ఎక్స్ప్లాయిటేటివ్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, దోపిడీతనం ఏదైతే ఉంటుందో, దోపిడీతనం అనే దానికి ఎండ్ కార్డు పడ్డం అనేటటువంటి జరిగింది, చరమగీతం పడ్డం అనేటటువంటి జరిగింది. దోపిడీ దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నశించడం అనేటటువంటిది జరిగింది. ఫ్యూడల్ రెజీమ్, భూస్వామ్య వ్యవస్థ కానీ, ఈ గడీల వ్యవస్థ ఏదైతే ఉంటుందో, గడీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వెట్టి చాకరీ అనేది సో ఇంకొక 20 సంవత్సరాలు తర్వాత కంటిన్యూ అయినప్పటికీ ముందున్నంత సివియర్గా అయితే అవి ఉండేవి కాదు. సో భూస్వాముల వెన్నులో వణుకు అనేటటువంటిది మొదలైంది. దేని ద్వారా? తెలంగాణ పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ ద్వారా. చిన్న చిన్న గ్రామాల్లో, తాలూకాల్లో, పట్టణాల్లో, నగరాల్లో పబ్లిక్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల తెలంగాణ యొక్క ప్రత్యేక సంస్కృతి గురించి అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఐడియాలజీస్ గురించి కూడా పీపుల్కి అవేర్నెస్ రావడం అనేటటువంటిది జరిగింది. ప్రజలు చైతన్యవంతులు అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మోర్ దెన్ 3000 విలేజెస్ కమిటీస్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో భాగంగా 3000కు పైగా గ్రామీణ కమిటీలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు అవ్వడం వల్ల లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ప్రాంతీయ స్థానిక ప్రభుత్వాల మీద ఒక అవగాహన అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకురావడానికి కానీ, తర్వాత ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ను, భూ సంస్కరణ చట్టాలు కానీ, టెనెన్సీ యాక్ట్స్ తీసుకురావడానికి కానీ సో తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ ఒక గైడింగ్ లైట్గా మారడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ అంటే కేవలం బిర్యానీయే కాదు, తెలంగాణ అంటే అద్భుతమైన కట్టడాలే కాదు, తెలంగాణ అంటే ప్రత్యేకమైన సంస్కృతే కాదు, తెలంగాణ అంటే సమ్మక్క సారలమ్మ జాతరే కాదు, తెలంగాణ అంటే బతుకమ్మ పండగే కాదు, తెలంగాణ అంటే బతుకు కోసం పోరాటం కూడా. తెలంగాణ ప్రజలు నేల కోసం పోరాడారు, తిండి కోసం పోరాడారు, నీళ్లు కోసం పోరాడారు, అస్తిత్వం కోసం పోరాడారు. అన్నింట్లోనూ తెలంగాణ గడ్డలోనే, తెలంగాణ నీళ్లలోనే పోరాటం ఉంది. ఆ పోరాటాన్ని మీ నరనరాన్న నింపుకొని సో అత్యద్భుతంగా ఉద్యోగం కోసం కూడా పోరాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్, వర్క్ హార్డ్, ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. నా నెంబర్ కానీ నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీకు ఇచ్చాను. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఫీజు పే చేసి క్లాసులు తీసుకోలేనటువంటి పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆస్పిరెంట్స్ కోసం ఈ ఇనిషియేటివ్ని నేను స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో మనం స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ని ఎక్కువ మంది పేద విద్యార్థులకు తీసుకువెళ్ళండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్స్ అగైన్. ఐఎమ్ రిసీవింగ్ ఆల్ ద మెసేజెస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో పార్ట్ 2 ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్లో మనం కలుద్దాం. ఓకేనా? బాయ్ నాన్న.